సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో ఏందనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనం సొల్యూషన్ ఓపెన్ చేద్దాం మన రియల్ టైం కాలేజ్ పోర్టల్లో. సో సిఆర్ఎం పోర్టల్ ఫర్ స్టూడెంట్స్ ఫైనల్. సో గైస్ నిన్న క్లాస్ వచ్చేసి మనం ఏం చేసాము, సో సింపుల్గా ఎంప్లాయీ రిజిస్ట్రేషన్. ఓకే, వ్యూ నుంచి నిన్న ఎస్టర్డేస్ క్లాస్ ఏం జరిగింది మనకి. ఓకే, సో నిన్న ఏం డిస్కస్ చేసాం మనం, ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ మీన్స్ HTML పేజ్ నుంచి, లేదు మనం ఇక్కడ MVC టర్మ్స్ లో వ్యూ అంటాం. వ్యూ నుంచి మనం డేటా, ఈ ఫామ్ డేటా అంతా ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తేనే కంట్రోలర్ కి పాస్ చేసి, కంట్రోలర్ నుంచి మనము డేటా SQL పాస్ చేసినాం. సో కంట్రోలర్ పాస్ చేసి ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి అసైన్ చేసి డేటా బ్యాక్ ఎండ్ లో ఇన్సర్ట్ చేసినాం. బాగుంది. ఓకే, సో ఇది ఎలా చేసాము ఒకసారి సింపుల్ గా ఫస్ట్ స్టెప్ ఎట్లా, ఫస్ట్ వ్యూ క్రియేట్ చేసుకొని ఈ ఫామ్ డిజైన్ చేసుకున్నాము. తర్వాత బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ లో వాల్యూస్ అన్ని ఇక్కడ jQuery బటన్ క్లిక్ రాసుకున్నాం కదా మనం jQuery ఫంక్షన్. సో ఆ jQuery ఫంక్షన్ లో ఫస్ట్ అన్ని వేరియబుల్స్ లో ఆ ఫీల్డ్ వాల్యూస్ అన్ని తెచ్చుకున్నాం, వేరియబుల్స్ పెట్టుకున్నాము ఫంక్షన్ లో. తర్వాత ఒక JSON ఆబ్జెక్ట్ బైండ్ చేసాము. తర్వాత $.ajax యూస్ చేసి మనం ఎంప్లాయ్ కంట్రోలర్ ఇన్సర్ట్ మెథడ్ పాస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి SQL కనెక్ట్ అయ్యి అట్లా డేటా ఇన్సర్ట్ చేసినాం. ఓకేనా, సో ఈ రోజు క్లాస్ లో ఏం చేద్దాం అంటే, డేటాబేస్ వచ్చేసి .NET రియల్ టైమ్. అందులో ఏమేమి ఉన్నాయి, మన టేబుల్ నేమ్ వచ్చేసి థింక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ కదా. మన టేబుల్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ప్రస్తుతానికి మనకు మన టేబుల్స్ లో ఓన్లీ 2 టేబుల్స్ ఉన్నాయి, DB యూజర్ ఇన్ఫో అండ్ ఎంప్లాయ్. చూడండి టేబుల్స్ లో, సో ఎంప్లాయ్ అండ్ యూజర్ ఇన్ఫో. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ. సో ఈ డేటా అంతా మనము ఈరోజు HTML పేజ్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ నుంచి ఒక వ్యూలో ఎలా చూపిస్తాం, ఈ డేటా అంతా టేబులర్ ఫార్మాట్ వ్యూలో ఎట్లా పాస్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఈ డేటా చూపించడానికి కూడా మనకి ఒక వ్యూ కావాలి అంతే కదా. సో ఆ వ్యూ క్రియేట్ చేద్దాం. ఓకే, సో వ్యూ క్రియేట్ చేయాలంటే ఎట్లా క్రియేట్ చేయాలి, ఫస్ట్ మనం ఒక మెథడ్ లైక్ ఇట్లనే ఒక మెథడ్ తీసుకుంటాం. ఓకే, యాక్షన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ చూడండి పబ్లిక్ యాక్షన్ రిజిస్ట్రేషన్, ఇది ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కి మనం ఇంతకుముందు చేసినాము. అట్లనే ఇప్పుడు వ్యూ ఎంప్లాయీ డేటా అని నేను ఒక వ్యూ ఇస్తాను, డేటా మీనింగ్ఫుల్ గా ఉండడానికి. ఆ వ్యూ నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తానంటే వ్యూ ఎంప్లాయీ డేటా. నేను మన ఈ డేటా చూపించడానికి ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను, దానికి వ్యూ ఎంప్లాయీ డేటాని మీనింగ్ఫుల్ గా ఇచ్చాను. సో ఇప్పుడు మనం వ్యూ ఎట్లా యాడ్ చేస్తాం, HTML పేజ్ ఇక్కడ MVC నుంచి కంట్రోలర్ లో యాక్షన్ మెథడ్ నుంచి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ వ్యూ కొట్టి MVC ఫైల్ వ్యూ. సో యాడ్ డిఫాల్ట్ గా అదే ఇచ్చేసేయండి, లేఅవుట్ పేజ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు వ్యూ పేజ్ వ్యూ ఎంప్లాయీ డేటా అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ వచ్చింటది ఫోల్డర్ లో కూడా వ్యూ ఎంప్లాయీ డేటా కూడా జనరేట్ అయింది. ఓకే, సో ప్రస్తుతానికి ఏం లేదు, ఒక H2 ట్యాగ్ వ్యూ ఎంప్లాయీ డేటా. ఈ పేజ్ రన్ చేద్దాం, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఎంప్లాయీ డేటా వచ్చింది. సో మన వ్యూలో సో సింపుల్ H2 ట్యాగ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ H2 ట్యాగ్, ఇదే డేటా, ఇదే టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ పేజ్ ఎట్లా లోడ్ అవుతుంది మీకు తెలుసు ఆల్రెడీ. ఏదైనా కానీ ఒక వ్యూ లోడ్ అవ్వాలంటే ఫస్ట్ రూల్ ఏంటి, ఫస్ట్ అది ఎక్కడ కాల్ అయితే దాని యొక్క C# మెథడ్ యాక్షన్ మెథడ్ కాల్ అయింది. ఓకే, C# యాక్షన్ మెథడ్. సో చూడండి కాల్ రీలోడ్ చేస్తాను, పేజ్ రీలోడ్ చేస్తే ఫస్ట్ ఏదైనా కానీ పేజ్ రీలోడ్ చేస్తే ఫస్ట్ చూడండి ఈ వ్యూ ఇంకా ఆ వ్యూ లోడ్ అవ్వకముందే చూడండి ఇంకా రొటేట్ అవుతుంది, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, తర్వాత రిటర్న్ వ్యూ అన్నప్పుడు ఆ వ్యూ లోడ్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలి, ఈ పేజ్ కి డేటా చూపించాలి ఒక టేబులర్ ఫార్మాట్ లో. సో
ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ వ్యూ కి డేటా పాస్ చేయాలి ఇక్కడనే మనం ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఈ వ్యూ లోడ్ అవ్వక ముందు ఇక్కడ కంట్రోలర్ C# ఫైల్ అయితే, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇట్లా SQL కనెక్షన్ ఓపెన్ చేసి ఇక్కడనే, ఓకే, సో వ్యూ కి డేటా ఇక్కడ బ్యాక్ ఎండ్ నుంచి వ్యూ డేటా తెచ్చుకొని ఈ వ్యూ కి పాస్ చేస్తాం. అప్పుడు ఇక్కడ డిస్ప్లే అయింది. అది ఎట్లా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈ డేటా బ్యాక్ ఎండ్ నుంచి కన్నా ముందు మనం ఏంటంటే, దీనికన్నా ముందు ఏం తెలుసుకుందామంటే, సో ఓకే, సో ఏంటంటే ఒక వ్యూ నుంచి కంట్రోలర్లోని యాక్షన్ మెథడ్ నుంచి వ్యూకి ఎలా డేటా పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఈ HTML పేజ్కి కంట్రోలర్ యాక్షన్ మెథడ్ నుంచి ఇక్కడికి డేటా ఎలా పాస్ చేస్తాం. సో ఇక్కడ కంట్రోలర్లో సమ్ డేటా మనం అసైన్ చేస్తాం వేరియబుల్స్, అవి ఇక్కడికి ఎలా పాస్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ మనకి బ్యాక్ ఎండ్ డేటాతో కూడా పని లేదు, మనం సింపుల్ గా ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. స్ట్రింగ్ ఛానల్ నేమ్ ఈక్వల్స్ టు తెలుగు ప్రోగ్రామర్. ఓకే, సో ఒక స్ట్రింగ్ ఇచ్చిన, ఈ స్ట్రింగ్ ఈ వాల్యూ నాకు ఇక్కడ నేను వ్యూకి పాస్ చేసుకోవాలి. ఓకే, సో అట్లా ఏం చేస్తామంటే, దీని స్ట్రింగ్ వ్యూలో అవైలబిలిటీ రావాలంటే మనకు ఇక్కడ C# లో ఒకటి ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనం ఈ డేటాని క్యారీ చేయాలంటే కంట్రోలర్ యాక్షన్ మెథడ్ నుంచి వ్యూకి డేటా పాస్ చేయాలంటే టెంప్ డేటా, ఓకే, ఇది ఒకటి ఉంటుంది. సో వ్యూ డేటా అండ్ ఇంకోటి వ్యూ బ్యాక్. ఓకే, సో మనం ఏదైనా వ్యూ బ్యాక్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. సో వ్యూ బ్యాక్ యూస్ చేసి మేజర్గా ఎక్కువ మంది వ్యూ బ్యాక్ యూస్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్. ఇదేంటంటే దీంట్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏ టైప్ అయినా ఎనీ టైప్, ఈ వ్యూ బ్యాక్ డాట్ వేరియబుల్ ఎనీ టైప్ అయినా హోల్డ్ చేస్తుంది. మనం ఇంటీజర్ ఇచ్చినా తీసుకుంటుంది, స్ట్రింగ్ ఇచ్చినా తీసుకుంటుంది, అరే ఇచ్చినా తీసుకుంటుంది, లిస్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆ వాల్యూ తీసుకుంటుంది అనమాట. వ్యూ బ్యాక్ కి అసైన్ చేయొచ్చు వితౌట్ మనం అది ఇంటీజర్ టైపా స్ట్రింగ్ టైపా అది ఏ డేటా టైప్ అయినా వ్యూ బ్యాక్ హోల్డ్ చేసుకోవద్దు డేటా. సో అదేంటనేది మీకు కొంచెం ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో వ్యూ బ్యాక్ ని ఎట్లా యూస్ చేస్తామంటే, వ్యూ బ్యాక్ డాట్ ఏదైనా ఒక ప్రాపర్టీ, ఎనీ ప్రాపర్టీ మీకు నచ్చిన నేమ్, దానికి నేను ఛానల్ నేమ్ ఉంది కదా, ఛానల్ నేమ్ అయినా మళ్ళీ ఇవ్వచ్చు దానికి వ్యూ బ్యాక్ కి, ఆర్ సి నేమ్ అని ఇవ్వచ్చు, ఆర్ సి నేమ్ అని ఇవ్వచ్చు. సింపుల్ గా నీకు ఎట్లా ఉంటాయి, ఇది సేమ్ నేమ్ అయినా ఇచ్చినా ఏం కాదు వ్యూ బ్యాక్. ఓకే, సో ఈ వ్యూ బ్యాక్ కి నేను ఇది ఇచ్చిన ఛానల్ నేమ్. చూడండి, వ్యూ బ్యాక్ కి అసైన్ చేస్తే ఈ వ్యూ బ్యాక్ కి ఈ ప్రాపర్టీస్ అన్ని, వ్యూ బ్యాక్ తర్వాత ఈ ప్రాపర్టీస్ అన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోగలం. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఒక H1 ట్యాగ్ తీసుకొని సింపుల్ గా @ అని యూజ్ చేయాలి. ఎప్పుడైనా కానీ C# వేరియబుల్ ని మనం వ్యూలో కాల్ చేయాలంటే @ సో వ్యూ బ్యాక్ డాట్ మనం ఇచ్చింది ఏంటిది, దీని నేమ్ వచ్చేసి ఏంటి, సి నేమ్, కంట్రోల్ C. చూడండి, వ్యూ బ్యాక్ డాట్ సి నేమ్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ మనం ఏదైతే అసైన్ చేసినామో ఛానల్ నేమ్ తెలుగు ప్రోగ్రామర్ అనేది ఇక్కడ వచ్చి డిస్ప్లే అవుతుంది. చూద్దాం. ఓకే, సో మీకు తెలుసు ఫస్ట్ ఏదైనా ఒక వ్యూ లోడ్ అవ్వాలంటే ఫస్ట్ దీని ఎగ్జిక్యూషన్ ఎట్లయితే దీని యాక్షన్ మెథడ్ ఫస్ట్ లోడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది. చూడండి, నేను రన్ చేస్తాను, వ్యూ ఎంప్లాయ్ డేటా CSS/HTML రన్ చేస్తే చూడండి, అక్కడ డీబగ్ పాయింట్ పెట్టాను. సో ఎంప్లాయ్ కంట్రోలర్లో వ్యూ ఎంప్లాయ్ డేటా యాక్షన్ మెథడ్ ఫస్ట్ లోడ్ అవుతుంది, తర్వాత లోడ్ అవుతుంది. చూడండి, కావాలంటే ఇంకా వ్యూలో ఏ డేటా డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే కర్సర్ ఇక్కడ డీబగింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇంకా ఇది లోడ్ అవ్వలేదు, ఈ రిటర్న్ వ్యూ అనేది రాలేదు ఇంకా. సో ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం, రిటర్న్ ఛానల్ నేమ్ ఇచ్చాను, ఆ ఛానల్ ని వ్యూ బ్యాక్ వేరియబుల్ కి ఇచ్చాను, సి నేమ్ అనే వేరియబుల్ కి. సో ఇప్పుడు ఈ డేటా వచ్చేసి ఈ వ్యూ బ్యాక్ లో ఉంది. చూద్దాం, లోడ్ అవుతుంది, లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు పేజ్ లోడ్ అయింది, తెలుగు ప్రోగ్రామర్ అని వచ్చింది. చూడండి, అర్థమవుతుందా? సో అట్లనే ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చాను, సో వ్యూ బ్యాక్ అట్లా నేను ఇంటీజర్ ఇస్తాను. ఇంటీజర్ కావాలంటే ఇంటీజర్, లాంగ్ కావాలంటే లాంగ్, ఇంట్ నెంబర్ అని ఇస్తాను. ఏదో ఒక నెంబర్ ఇస్తాను, ఇంట్ నెంబర్ సమ్, ఓకే 101 అని ఇచ్చాను. ఓకే, ఇంట్ నెంబర్ 101. సో దాన్ని బ్యాక్ డాట్ దాన్ని కూడా హోల్డ్ చేయొచ్చు మనం, వ్యూ బ్యాక్ డాట్
నెంబర్ అనైనా ఇవ్వచ్చు, సేమ్ అదే వేరియబుల్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది మళ్ళీ నెంబర్ అని ఇచ్చినప్పుడు చేస్తుంది అట్లే. సో అది మీకు మీనింగ్ఫుల్ గా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి వ్యూ బ్యాగ్ లో ఇది కూడా ఉంటుంది. సో మళ్ళీ వ్యూ బ్యాగ్ లో కూడా మనం అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే మళ్ళీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ H1 కూడా మళ్ళీ చెప్తాను. సో వ్యూ బ్యాగ్ డాట్ నెంబర్. ఇక్కడ వ్యూ బ్యాగ్ కి సో నెంబర్ ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాను, ఒక ఇంటీజర్ పాస్ చేస్తాను. ఓకే రన్ చేయండి. బ్యాగ్ వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ నేమ్ మీకు నచ్చింది మీనింగ్ఫుల్ గా మీకు ఎట్లా కావాలంటే అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం, మనం ఒక యాక్షన్ మెథడ్ నుంచి వ్యూ కి డేటా ఎలా పాస్ చేస్తాం, మనం HTML పేజ్ కి వ్యూ కి డేటా ఎలా పాస్ చేస్తాం. సో ఇట్లా MVCలో ఎక్కువగా వ్యూ బ్యాగ్ యూజ్ చేస్తే ఎట్లాంటి డేటా అయినా మీరు పాస్ చేయగలరు. ఓకే సో వ్యూ బ్యాగ్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెన్స్. మీరు ఇంటీజర్ అయినా హోల్డ్ చేయొచ్చు, వ్యూ బ్యాగ్ వేరియబుల్ కి స్ట్రింగ్ అయినా వేరియబుల్ హోల్డ్ చేయొచ్చు, డేటా టేబుల్ అయినా హోల్డ్ చేయొచ్చు, ఏదైనా హోల్డ్ చేయొచ్చు అనమాట. మీరు ఎనీ కైండ్ ఆఫ్ అర్రే అయినా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అర్రే తీసుకుంటాను చూడండి, ఇంటీజర్ అర్రే తీసుకుంటాను, లేదంటే స్ట్రింగ్ అర్రేనే తీసుకున్నాం, ఒక స్ట్రింగ్ అర్రే తీసుకున్నాం. ఓకే స్ట్రింగ్ అర్రేని ఇట్లా డిక్లేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్స్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం అరేస్ డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ ఇస్తాము, ఒక 3 or 4 ఇస్తాను, ఒక 3 సైజ్ ఇస్తాను. సో 3 ఐటమ్స్ హోల్డ్ చేయొచ్చు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్. సో ఎట్లా అసైన్ చేస్తాం, కార్స్ ఆఫ్ ఏ అర్రే అయినా ఇండెక్స్ మొత్తం 0తో స్టార్ట్ అయింది. ఫస్ట్ వాల్యూ కార్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు స్ట్రింగ్ అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ BMW. ఓకే సేమ్ వే మన సైజ్ అరే సైజ్ వచ్చేసి 3 కదా. సో కార్స్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 12. ఓకే కార్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు స్టార్ట్. ఓకే సో ఇది ఓకే మనం ఒక కార్స్ స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకే ఈ స్ట్రింగ్ ఈ కార్స్ అరేకి సమ్ వాల్యూస్ ఇచ్చాము. ఓకే సో ఇప్పుడు ఈ అరేని మనము పాస్ చేస్తాం అన్నమాట మన వ్యూ ఎంప్లాయ్ డేటాకి. ఎగ్జాంపుల్ నేను చూపించడానికి. సో వ్యూ బ్యాక్ డాట్ సో సమ్ మీకు మీనింగ్ఫుల్ గా కార్ నేమ్స్ ఏది అంటే ఈ కార్స్ అయినా ఇవ్వచ్చు, కార్ నేమ్స్ అయినా మీకు నచ్చిన నేమ్, సేమ్ నేమ్ అయినా ఈ వేరియబుల్ ఇచ్చినా కూడా తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. వ్యూ బ్యాక్ సో ఈ అరేని నేను ఈ వ్యూ బ్యాక్ అసైన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఇది వ్యూలో అసైన్ అయింది. వ్యూ బ్యాక్ ఈ వ్యూ బ్యాక్ డాట్ కార్ నేమ్స్ లో మనకి ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట కార్స్ అరే. సో కార్స్ అరే యాక్సెప్ట్ చేయాలంటే నేను ఒక సింపుల్ LI ట్యాగ్ తీసుకుంటాను. ఓకే ఇక్కడ HTML void ట్యాగ్ నాట్ అట్ లిస్ట్ ట్వెల్వ్ ట్యాగ్ తీసుకుంటాను. ఓకే సో ఇక్కడ నేను ఒక ఫర్ ఈచ్ తీసుకుంటాను. షీషాప్ ఈచ్. ఓకే ఫర్ ఈచ్ ఇదేంటి కార్స్ కదా, స్ట్రింగ్ ఆర్ ఇన్ ఈ ఫర్ ఈచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో వ్యూ బ్యాక్ డాట్ కదా, మన కార్స్ డేటా ఎక్కడ ఉంటుంది, వ్యూ బ్యాక్ డాట్ నేమ్స్. ఓకే వేరియబుల్గా ఉంటుంది మన డేటా. ఇక్కడ ట్యాగ్ LI ఉంటుంది కదా, LI ట్యాగ్ ఉంది. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ కార్స్ అనే స్ట్రింగ్ తీసుకున్నాము. సో దాన్ని డేటా అసైన్ చేసినాము. ఆ కార్ అరేని మనం వ్యూ బ్యాక్ కి అసైన్ చేసి ఇక్కడ చూడాలనుకుంటున్నాం, వ్యూ బ్యాక్ కి పాస్ చేసినాం, ఇక్కడ కాల్ చేసినాం వ్యూ బ్యాక్ లో.
స్ట్రింగ్ డాట్ కార్నెమ్స్ ఈ ఫర్ ఈచ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ప్రస్తుతానికి డేటా వచ్చిందో లేదో చూద్దాం మనం అవుట్పుట్. కంటిన్యూ. సో చూడండి, BMW అన్ని అరే ఒక లిస్ట్ లో వచ్చేసినాయి. మన అరే డేటా అంతా ఇక్కడ మనం వ్యూలో యాక్సెస్ చేస్తాం. సో అట్లా మనం వ్యూ బ్యాగ్ యూజ్ చేసి ఎనీ కైండ్ ఆఫ్ డేటా, ఇది దీనికి డేటా టైప్ తో పని లేదు, అది ఏ డేటా టైప్ డేటా అయినా పుల్ చేస్తుంది అనమాట వ్యూ బ్యాగ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో వ్యూ బ్యాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇంటీజర్ పాస్ చేస్తున్నాం, స్ట్రింగ్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, అరే అయినా యాక్సెప్ట్ చేస్తుంది. అట్లే మనం బ్యాక్ ఎండ్ నుంచి టేబులర్ డేటా తెచ్చినా కూడా అది వ్యూ బ్యాగ్ అసైన్ చేసి వ్యూ బ్యాగ్ ద్వారా మనము ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఇది క్లియరా? వ్యూ బ్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం, డేటా ఎట్లా పాస్ చేస్తాం అనేది మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ కొంతమందికి ఇది ఏమైనా అర్థం కాలేదంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి వ్యూ బ్యాగ్ లో ఇది ఒక అర్రే. సో వ్యూ బ్యాగ్ డాట్ కార్ నేమ్స్ అనేది ఇక్కడ ఏంటి, అర్రే. ఈ అర్రేలో ఏముంటది? సో నేను ఈ ఫర్ ఈచ్ అనేది లూప్స్ ఎందుకు వాడతాం మనం? ఏదైనా అర్రే కానీ టేబుల్ డేటా కానీ చాలా రోస్ ఉండే డేటా, మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఒకే ఆబ్జెక్ట్ లో, సో దాన్ని లూప్ చేయడానికి మనము ఫర్ ఈచ్ కానీ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ ఈచ్ యూస్ చేసినాం. సో ఫర్ ఈచ్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఇట్లా లూప్ ఒక్కొక్క ఐటమ్ ని తీసుకురావడానికి అనమాట. సో దీంట్లో కార్ నేమ్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్క కార్ నేమ్ బయటికి తీసుకురావాలంటే సో ఫర్ ఈచ్ వాడతాం అనమాట ఇట్లాంటి కేసులో. సో అరేస్ లూప్ తిప్పాలన్నా, ఏదైనా లిస్ట్ కానీ లూప్ తిప్పాలన్నా మనము ఈ ఫర్ ఈచ్ కానీ ఫర్ లూప్ కానీ యూస్ చేస్తాం. సో ఈ వ్యూ బ్యాగ్స్ అనేది ఏంది? జనరల్ గా ఈ వ్యూ బ్యాగ్ అనేది కార్ నేమ్స్ అనే అర్రే ఏంటి? ఇది ఒక స్ట్రింగ్ అరే. ఓకే, సో ఇది ఒక వ్యూ బ్యాగ్ డాట్ కార్ నేమ్స్ అనేది ఒక స్ట్రింగ్ అరే. సో దీంట్లో నుంచి ఏమొస్తుంది? ప్రతిసారి మనం ఒక స్ట్రింగ్ అరే లూప్ తిప్పితే ఒక్కొక్కసారి బయటికి మనం స్ట్రింగ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి దీంట్లో, అంతే కదా? ఇది స్ట్రింగ్ అరే కాబట్టి దీని లోపల మెనీ స్ట్రింగ్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క స్ట్రింగ్ ని ఒక్కొక్కసారి రీడ్ చేయాలి. సో అందుకే ఒక్కొక్కసారి స్ట్రింగ్ అని డిక్లేర్ చేసి ఒక్కొక్కసారి ఒక ఆబ్జెక్ట్ కార్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం ఫర్ ఈచ్ లూప్ అనేది ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్నిసార్లు లూప్ తిరుగుతూ ఉంటుంది ఈ బ్లాక్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయితే దీంట్లో నుంచి ఒక ఐటమ్ వస్తుంది బయటికి. ఈ వ్యూబ్యాగ్ డాట్ కార్నెమ్స్ లో ఫస్ట్ ఐటమ్ వస్తుంది. ఆ ఫస్ట్ ఐటమ్ ఈ స్ట్రింగ్ అనే ఒక ఐటమే కాబట్టి నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని కార్ అనే వేరియబుల్, మీనింగ్ఫుల్ గా ఇది కార్ అరే కాబట్టి మీనింగ్ఫుల్ గా కార్ అని నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో ఇది ఒక స్ట్రింగ్ అసైన్ చేసుకుంటా. ఒక్కొక్కసారి ఈ స్ట్రింగ్ అరేలో మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ స్ట్రింగ్ వాల్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఒక వాల్యూ హోల్డ్ చేసుకోవడానికి నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ డిక్లేర్ చేసిన. సో ప్రతిసారి ఈ కార్ వేరియబుల్కి ఒక కార్ బయటకు వస్తుంది అనమాట. ఈ స్ట్రింగ్ లో ఉండే ఈ అరేలో ఉండే ఒక్కొక్క కారు ఒక్కొక్క ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చి ఈ కార్ బైండ్ అయింది. నేను అక్కడ ఏం చేస్తానా, LI ట్యాగ్ యూజ్ చేసి @కార్ ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ టైం సెకండ్ వాల్యూ రీడ్ అవుతుంది స్ట్రింగ్ వాల్యూస్ లో. ఆ సెకండ్ వాల్యూ వచ్చేసి మళ్ళీ ఈ వేరియబుల్ కి అసైన్ అవుతుంది. మళ్ళీ లూప్ సెకండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అట్లా థర్డ్ వాల్యూ, అట్లా మనం లూప్ చేస్తాం అనమాట. ఇది ఈ లూప్ గురించి. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, సో ఇట్లా మనము వ్యూ నుంచి కంట్రోలర్ నుంచి డేటా అంటే యాక్షన్ మెథడ్ నుంచి వ్యూకి ఇట్లా డేటా పాస్ చేస్తాం వ్యూ బ్యాగ్ యూజ్ చేసి. సో అట్లనే ఇప్పుడు మనకు కావాల్సిన డేటా ఏంది, మనం ఏ డేటా పాస్ చేయాలి? ఈ డేటా పాస్ చేయాలి. ఇక్కడ ఉంది మన బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. సో ఇప్పుడు ఈ డేటాని ఎలా తెస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ కదా మీకు. వీటి వరకు ఇట్లా పెట్టండి. ప్రస్తుతం నేను ఎగ్జాంపుల్ కి ఇట్లా కామెంట్ చేస్తాను దీన్ని. ఓకే, మీకు రెఫరెన్స్ ఉంటుంది, ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నేను ఇవన్నీ యాడ్ పెట్టేసి నేను ఇది ఒక కామెంట్ లో పెడతాను ఇక్కడ. ఏదైనా మనం వ్యూ బ్యాక్ అసైన్ చేసి పాస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి ఈ పార్ట్ కామెంట్ చేస్తాను. ఓకే, మనం యూస్ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు బ్యాక్ ఎండ్ లో డేటా కావాలి, SQL లో ఉంది డేటా. సో SQL కనెక్ట్ కావాలంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం మీకు తెలుసు. సో ఇది సింపుల్, కాపీ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ మెథడ్ మనం డేటా ఇన్సర్ట్ చేయాలన్నా డేటా తెచ్చుకోవాలనే ఫస్ట్ కనెక్షన్ అయితే ఓపెన్ చేయాలి. SQL కనెక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం కమాండ్ యూజ్ చేయాలి కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనేది క్వైరీ రాసుకోవాలంటే. సో దానికి మనం ఏం రాస్తాం, కమాండ్ రాస్తాం. SQL కమాండ్ రాసి సో ఇప్పుడు చూడండి, ఇది ఇన్సర్ట్ కి రాసినాం ఈ స్టోర్ ప్రొసీజర్. మనం డేటా రావాలంటే ఇప్పుడు ఈ కమాండ్
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఇది కదా. సో ఈ డేటా రావాలి. ఈ డేటా రావాలంటే మనం ఇక్కడ క్వైరీ అయినా రాయొచ్చు. ఇదే క్వైరీ ఇక్కడ కాపీ చేసినా ఎగ్జిక్యూట్ అయింది. సో కానీ మనం ఎక్కడైనా రియల్ టైంలో అది ఎంత చిన్న క్వైరీ అయినా మనం ఫార్మాట్ ఏం చేస్తామంటే ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి అందులోనే ఆ స్టోర్ ప్రొసీజర్ ని కాల్ చేస్తాం. జనరల్ రియల్ టైం ప్రాక్టీస్ అన్నమాట. ఎప్పుడైనా ఎక్కువగా క్వైరీస్ కూడా వాడతాం కానీ బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు ఆల్వేస్ యూస్ స్టోర్ ప్రొసీజర్స్ అనమాట. స్టోర్ ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేస్తాం తెలుసు. క్రియేట్ ప్రొసీజర్ నేమ్. సో ఇదేంటి ఎస్పీ. నేను స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఉండాలంటే ఎస్పీ గెట్ ఎంప్లాయీ డేటా ఆర్ ఏదో ఒకటి మీకు నచ్చింది, మీకు వింటూ ఉంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. సో దీనికి పారామీటర్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్ గా యాజ్ పెడతాను. అండ్ నెక్స్ట్ బిగిన్, తర్వాత ఎండ్. ఈ బిగిన్ ఎండ్ మధ్యలో మన స్టేట్మెంట్ రాసుకుంటాం అన్నమాట. జనరల్ మన క్వైరీ ఏదనేది. సో అదే పారామీటర్స్ ఉంటే ఇక్కడ ఈ పని చేసి ఇట్లా లో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. మనం నిన్న క్లాస్ లో చూసినాం అది అనేది. సో దీనికి ఇది పారామీటర్స్ ఏం అవసరం లేదు కాబట్టి ఉట్టిగా సింగిల్ క్వైరీ కాబట్టి ఈ క్వైరీని ఈ మధ్యలో పెట్టేసి మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో. చూడండి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి నేను ఈ స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ ఒకటి జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి రన్ చేసిన డేటా రిటర్న్ అవుతుంది. సో అది. సో మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. మన కమాండ్ ఆబ్జెక్ట్ కి పాస్ చేస్తాం. ఓకే, మన కమాండ్ ఆబ్జెక్ట్ తర్వాత మనం ఇది స్టోర్ ప్రొసీజర్ అని చెప్పడానికి ప్రతిసారి ఈ లైన్ రాస్తాం. ఎప్పుడైతే స్టోర్ ప్రొసీజర్ యూజ్ చేస్తామో ఇది డిఫాల్ట్ కామన్. సో cmd డాట్ కమాండ్ టైప్ ఈక్వల్స్ టు స్టోర్ ప్రొసీజర్. ఓకే, సో ఇంతవరకు బాగుంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు డేటా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ అయితే ఫ్రంట్ ఎండ్ నుంచి మీరు పాస్ చేసి అప్డేట్ చేస్తానే, ఇన్సర్ట్ చేస్తానే, డిలీట్ చేస్తానే ఈ ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే డేటా తెచ్చుకుంటున్నాం. సో తెచ్చుకుంటున్నాం అంటే మనం ఏమి యూజ్ చేస్తాం? మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తాం. SQL డేటా రీడర్ యూజ్ చేసి మనం ASP.NET డిస్కస్ చేసేటప్పుడు SQL డేటా రీడర్ యూజ్ చేసినాం. ఇప్పుడు అట్లనే SQL డేటా అడాప్టర్ యూజ్ చేస్తాం. ఓకే, SQL డేటా అడాప్టర్. సో ఇది ఉండేదే 2 క్లాసెస్, డేటా అడాప్టర్ అన్న డేటా రీడర్ అన్న. మోస్ట్లీ మనం ఈ 2 క్లాసులతోనే యూజ్ చేస్తాం. సో డేటా అడాప్టర్ కి నేను SD అని ఏదో సమ్ మీనింగ్ఫుల్ గా SQL డేటా SD అని ఇస్తాను. SQL డేటా అడాప్టర్ ఒక ఆబ్జెక్ట్ నేమ్ మీ ఇష్టం, మీకు ఏది మీనింగ్ఫుల్ ఇచ్చుకుంటే అది. సో న్యూ యూజ్ చేసి SQL డేటా అడాప్టర్ క్లాస్ ని ఇన్స్టాన్షియేట్ చేసి దీనికి మనం కమాండ్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఇస్తాం. మన క్వైరీ డీటెయిల్స్ ఏంటి అనేది. సో ఇందులో ఏముంటుందంటే ఏ స్టోర్ ప్రొసీజర్ అండ్ మన SQL కనెక్షన్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో దీనికి పాస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే ఈ డేటా అడాప్టర్ క్లాస్ వచ్చేసి ఏంటి అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దీనికి SQL డేటా అడాప్టర్ యూజ్ చేసినామంటే ఎప్పుడే కానీ ఈ కనెక్షన్ డాట్ ఓపెన్ ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు. సో ఇది ఏం చేస్తుందంటే ఈ క్లాస్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. నేను ఇది కామెంట్ చేశాను చూడండి, అయినా కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే న్యూ ఇన్స్టాన్షియేట్ చేస్తేనే ఇది మనం ఈ కమాండ్ డీటెయిల్స్ పాస్ చేస్తాం కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, SQL డేటా అడాప్టర్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. సింపుల్ గా ఒక బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే ఇదే ఆటోమేటిక్ గా డేటా అడాప్టర్ ఒక్కటే అట్లా చేస్తుంది, వేరేది ఏది క్లాస్ చేయదు. డేటా అడాప్టర్ కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏంటంటే ఇదే ఆటోమేటిక్ గా SQL కనెక్షన్ ఓపెన్ చేస్తుంది. మనం ఈ కమాండ్ ఆబ్జెక్ట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఏ స్టోర్ ప్రొసీజర్ అండ్ మన కనెక్షన్ స్ట్రింగ్ డీటెయిల్స్ కూడా కనెక్షన్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది ఏం చేస్తుంది అంటే దీనికి మనం పాస్ చేస్తే ఇన్స్టెన్షియేషన్ కన్స్ట్రక్టర్ గానే మనం పాస్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్ గా కనెక్షన్ ఓపెన్ అయ్యి మన రిజల్ట్స్ వచ్చేసి ఈ వేరియబుల్ లోకి వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఏం బ్యాక్ ఎండ్ ఎట్లా వర్క్ అవుతుంది అది మీకు స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీరు SQL ఉండేదే మనకు ఎప్పుడైనా బ్యాక్ ఎండ్ లో నుంచి ఇట్లా స్టోర్ డేటా రిటర్న్ మనకు ఏదైనా టేబులర్ డేటానే వస్తుంది ఎప్పుడైనా కానీ. ఆ టేబులర్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి మనకు C# లో ఉండేటివి ఓన్లీ 2 ADO.NET లో SQL డేటా రీడర్ కానీ SQL డేటా అడాప్టర్ కానీ. సో దాని డిఫరెన్స్ తర్వాత చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి SQL డేటా అడాప్టర్ నుంచి యూస్ చేసి చేస్తాం. సో SQL డేటా అడాప్టర్ అంటే సింపుల్ గా ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా అడాప్టర్ క్లాస్ దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ మీ ఇష్టం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. మీ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి న్యూ SQL డేటా అడాప్టర్. దీనికి మనము పారామీటర్ గా ఏం పాస్ చేస్తామంటే కమాండ్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. ఈ కమాండ్ ఆబ్జెక్ట్ లో ఏముంటాయి? మీరు ఏ స్టోర్ ప్రొసీజర్ కాల్ చేస్తాను, ఏ క్వైరీ కాల్ చేస్తాను, ఆ క్వైరీ డీటెయిల్స్ ఉంటుంది, ప్లస్ కనెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. చూడండి కమాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ SQL డేటా అడాప్టర్ సో ఈవెన్ కనెక్షన్ డాట్ ఓపెన్ అనేది కూడా ఇదే ఓపెన్ చేసుకుంటుంది. SQL డేటా అడాప్టర్ క్లాస్ ఆటోమేటిక్ గా అదంతా కదే కనెక్షన్ ఓపెన్ చేసుకొని ఆ క్వైరీ ఈ స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసి అది ఏం రిజల్ట్ చేస్తుందో ఆ రిజల్ట్ అంతా ఈ ఆబ్జెక్ట్ లో పెట్టుకుంటుంది.
ఓకే. సో ఈ రిజల్ట్ ఈ ఎస్క్యూఎల్ ఆబ్జెక్ట్ లైక్ డేటా వస్తుంది మనకి. కమాండ్ ASP గెట్ ఎంప్లాయ్ డేటా ఈ స్టోర్ ప్రొసీజర్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అదంతా ఈ ఆబ్జెక్ట్ లో పోయింటది. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం C# లో ఒక డేటా సెట్ వాడతాం అనమాట. హోల్డ్ చేసుకోండి, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటా సెట్ లో పెట్టుకుంటాం. ఫస్ట్ డేటా సెట్ డేటా సెట్ డేటా సెట్ డేటా సెట్ ని DS అనే పెట్టుకోవచ్చు. DS ఈక్వల్స్ టు న్యూ డేటా సెట్ జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను దీనికి. సో ఈ డేటా సెట్ లోకి వేసుకుంటాం అనమాట. ఏదైనా C# లోకి వచ్చిన తర్వాత C# ఒక టేబులర్ ఫార్మేట్ లో డేటా హోల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏదైనా కానీ డేటా సెట్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చినాక డేటా సెట్ కి అసైన్ చేస్తాం అనమాట. సో ఈ డేటా సెట్ ని ఫిల్ చేస్తాం అనమాట. ఎట్లా ఫిల్ చేస్తామంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో డేటా ఉంది, ఈ ఆబ్జెక్ట్ లో డేటా ఈ డేటా సెట్ లకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో కన్వర్ట్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ కి ఒక ఫిల్ మెథడ్ ఉంటుంది. STA డాట్ మీరు పెట్టుకోండి, లేదంటే మీకు బైహార్డ్ గా ఇదే కామన్ కోడ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు బాగా బైహార్డ్ చేసి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫిల్ మెథడ్ కి యూజ్ చేసి DS. సో ఈ ఫిల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉన్న డేటా ఈ STA ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా తీసుకెళ్లి ఈ DS లోకి వేస్తుంది, డేటా సెట్ లోకి వేస్తుంది. ఇప్పుడు C# లోకి మనకి వచ్చింటుంది అనమాట. ఎందుకంటే ఈ డేటా సెట్ నుంచి కానీ లూప్ తిప్పుకోవచ్చు, డేటా సెట్ నైనా లూప్ తిప్పుకోవచ్చు, లేదంటే మళ్ళీ సింపుల్ గా మనం బాగా లూప్ కంఫర్ట్ తిప్పుకోవడానికి డేటా టేబుల్ ఉంటుంది అనమాట. సో డేటా టేబుల్ అనేది ఏంటంటే సింగిల్ టేబుల్ ని డేటా సెట్ లో మల్టిపుల్ టేబుల్స్ ని హోల్డ్ చేయగలం అనమాట. ఈ డేటా సెట్ లో గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం కాదు, నేను తర్వాత ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. మల్టిపుల్ టేబుల్స్ కూడా హోల్డ్ అవుతాయి అనమాట. ఓకే. సో సింగిల్ టేబుల్ డేటా హోల్డ్ చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే C# లో డేటా టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని డేటా టేబుల్ ఫస్ట్ ఈ డేటా టేబుల్ కి మనం డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. దానికి ఏమి ఇన్స్టాన్షియేషన్ క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూ అసైన్ చేయొచ్చు. సో అది ఎట్లనే చూద్దాం. సో DS tables of 01. ఓకే. సో ఎందుకంటే డేటా సెట్ లో ఇప్పుడు డేటా సెట్ లో ఒక టేబులే ఉంది డేటా సెట్ లో మల్టిపుల్ టేబుల్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టేబుల్స్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోర్ ప్రొసీజర్ ఒక టేబులే సెట్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, మీకు కన్ఫ్యూజన్. ఒకవేళ స్టోర్ ప్రొసీజర్ 2 సెట్లు రిటర్న్ చేసింది అనుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఈ డేటా ఎగ్జాంపుల్ ఇమాజిన్ అనుకుందాం, ఇది ఒక టేబుల్. ఓన్లీ మీకు ఎప్పుడో రిక్వైర్మెంట్ ఉంది, ఓన్లీ ఎంప్లాయ్ నేమ్ కావాలి, ఓన్లీ ఎంప్లాయ్ నేమ్ ఫ్రమ్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. ఓకే. సో ఇప్పుడు ఇదేం సెలెక్ట్ చేస్తుంది, ఓన్లీ ఒక వాల్యూవే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ నేమ్ ఆర్ ఎంప్లాయ్, ఈ 2 వాల్యూసే మీకు, ఈ 2 కాలమ్సే కావాలి. ఓకే, ఇవి 2 మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇదొక సెట్. ఇప్పుడు 2 టేబుల్స్ కదా, చూడండి, 2 ఎగ్జిక్యూట్ చేస్తే 2 టేబుల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఈ స్టోర్ ప్రొసీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను, నేను దీన్ని కాల్ చేద్దాం, ఆల్టర్ పెడతాను, స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్. సో ఇట్లా ఎప్పుడైనా కానీ ఒక స్టోర్ ప్రొసీజర్ 2 సెట్స్ రిటర్న్ చేసిన డేటా సెట్ లకి వేసుకుంటే 2 సెట్ హోల్డ్ అవుతుంది అనమాట. సో 2 సెట్ హోల్డ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇది అర్రే లాగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ డేటా టేబుల్లో 0 టేబుల్స్ ఆఫ్ DS దాంట్లో టేబుల్స్ అనమాట, టేబుల్స్ లాగా తీసుకుంటుంది. టేబుల్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ టేబుల్ ఏది, ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఏది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్ అనే రిజల్ట్ సెట్ టేబుల్ 0లో ఉంటుంది. ఓకే. సో సెలెక్ట్ సెకండ్, ఇది ఒక రిజల్ట్ సెట్ కదా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి టేబుల్స్ ఆఫ్ 0లో ఉంటుంది. సెకండ్ 0 సెట్ వచ్చేసి టేబుల్ 1లో. ఒకవేళ ఇంకో టేబుల్ తీసుకున్నాం, మన ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అది క్లియర్ చేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకుండా చెప్తాను. డేటా సెట్ గురించి నోట్ చేసుకోండి బాగా. సో డేటా సెట్ లో ఈ డేటా సెట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, ఇందులో మల్టిపుల్ టేబుల్స్ ని మనము ఎన్నైనా హోల్డ్ చేసుకోగలరు. సో అందుకే మనము ఈ ఫిల్ మెథడ్ యూజ్ చేసి ఎప్పుడైనా కానీ డేటా సెట్ లెక్క వేసుకుంటాం. తర్వాత డేటా సెట్ లోంచి మన సింగిల్ డేటా టేబుల్ లెక్క ఒక్కొక్క టేబుల్ ని తీసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ సెట్లు ఉన్నా, లేదు ఒకే సెట్ ఉన్నా ఒకే సెట్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్ గా ఇట్లా DS టేబుల్స్ ఆఫ్ 0 అని చూపిస్తాం. సో ఇది బ్యాక్ ఎండ్ నుంచి ఎట్లా వస్తుంది, ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకే, సో నేను కాల్ చేస్తాను, ఇక్కడికి వస్తుంది కర్సర్, కంట్రోల్ అవుతుంది. అయితే కనెక్షన్ ఓపెన్ చేస్తాను.
కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చినాము. సో ఈ స్టోర్ క్లోజర్ రాశాను. సో ఇది ఆటోమేటిక్గా ఈ అడాప్టర్ అదే ఆటోమేటిక్గా ఓపెన్ చేసి ఆబ్జెక్ట్ కూడా ఫిల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు డేటా సెట్ లేకి డేటా వచ్చింటుంది. మనం ఇట్లా చూడొచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా. ఈ డిఎస్ ఆబ్జెక్ట్ లేకి చూడండి, ఆబ్జెక్ట్ అని క్లిక్ చేస్తే ప్రస్తుతానికి ఒక టేబులే చూపిస్తాను. ఇలా ఫస్ట్ టేబుల్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూడండి, టేబుల్ 1 అంటే ఓన్లీ 2 ఫీల్డ్స్ వచ్చినాయి. అర్థమవుతుందా? మన 2 రిజల్ట్ సెట్స్ వచ్చినాయి చూడండి. ఇది ఒక రిజల్ట్ సెట్, ఇది ఒక రిజల్ట్ సెట్. ఇక్కడ 2 టేబుల్స్ హోల్డ్. ఫస్ట్ టేబుల్ ఏముంది? ఫుల్ డేటా ఉంది. సెకండ్ టేబుల్లో ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఉంది. అట్లా ఎన్ని రిజల్ట్ సెట్ అయినా డేటా సెట్ హోల్డ్ చేసుకోకూడదు అనమాట. అర్థమైందా? సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనకు కావాల్సింది ఏది? మనకి ఇక్కడైతే మనం మామూలుగా అయితే మనం ఇక్కడ 2 తెచ్చుకోం. మీకు ఎగ్జాంపుల్ డేటా సెట్ గురించి అర్థం కావాలని నేను చెప్తాను. మామూలుగా అయితే ఒక రిజల్ట్ సెట్ తెచ్చుకుంటాం. ఆ రిజల్ట్ సెట్ కూడా డేటా టేబుల్స్ లో వేసుకొని ఇట్లా డిఎస్ టేబుల్స్ ఆఫ్ 0 అంటే ఆ ఫస్ట్ డేటా టేబుల్ దీంట్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో అది డేటా టేబుల్ గురించి. సో డేటా సెట్ లో మల్టిపుల్ టేబుల్స్ అయినా హోల్డ్ చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క టేబుల్ ని 2 టేబుల్స్ లోకి వేసుకున్నాం. ఇది ఒక డేటా టేబుల్ అండ్ DT1 అనేది ఇంకో డేటా టేబుల్. సో ఇట్లా డేటా సెట్ లో నుంచి ఇట్లా ఒక్కొక్కటి చూడండి. ఇక్కడ అరేలో ఇది ఒక అరే లాగా. ఫస్ట్ది 0 టేబుల్స్ ఆఫ్ 0 అని తీసుకుంటుంది. రెండోది 1 అని తీసుకుంటుంది, టేబుల్స్ ఆఫ్ 1 అని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో అట్లా. సో ప్రస్తుతానికి అట్లే ఉండిలేండి, మనకు ఆ స్టోర్ క్లోజర్తో ఏం పని లేదు. సో మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ టేబుల్ డేటానే కదా. కంట్రోల్ Z ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తుంది. ఇదే ఆ డేటా టేబుల్లోకి ఇప్పుడు DT ఓపెన్ చేస్తే చూడండి, ఈ DTలోకి ఏమొచ్చింది? ఫస్ట్ సెట్ వచ్చింది. ఓకే, డేటా. ఓకే, అట్లనే DT1 లో సెకండ్ సెట్. మనకు కావాల్సింది ఇప్పుడు ఫస్ట్ సెట్టే కదా. సో సెకండ్ సెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం డేటా సెట్ అనేది. సో ఇప్పుడు మనకు ఏమొచ్చింది? మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి మనకు C# లోకి ఒక డేటా టేబుల్ లెక్ డేటా వచ్చింది. సో ఒక టేబుల్ లెక్ డేటా వచ్చిన తర్వాత మనం ఈ డేటా టేబుల్ ని వ్యూ ఎంప్లాయ్ డేటాకి ఎట్లా పాస్ చేస్తాం? సో ఇక్కడ అరే ఎట్లా పాస్ చేసినాం, అట్లా మనం కూడా దీన్ని ఈ డేటా టేబుల్ ని ఎట్లా పాస్ చేస్తామంటే చూద్దాం. సో ఈ డేటా టేబుల్ గా ఫామ్ చేయకోకుండా మనం ఒక లిస్ట్ లేకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇట్లా అరే ఆబ్జెక్ట్ లాగా లిస్ట్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తాం. సో ఆ లిస్ట్ అనేది ఏంటంటే ఇట్లా లిస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాము. లిస్ట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ మనం డేటా టేబుల్ డైరెక్ట్ గా పాస్ చేయకుండా ఇట్లా లిస్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి పాస్ చేస్తాము. ఎంప్లాయ్. ఓకే, లిస్ట్ మనం ఇప్పుడు చూడండి మోడల్ నేను ఎంప్లాయ్ ఎందుకు ఇచ్చానంటే, సో ఈ ఫీల్డ్స్ అన్ని ఈ కాలమ్స్ అన్ని మనం ఏం చేస్తాం? మోడల్లో పెట్టుకుంటాం. సో మోడల్ అగైన్ ఇప్పుడు మోడల్ ఇంపార్టెన్స్ చూడండి. సో ప్రతిదీ ఎప్పుడైనా కానీ మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా పాస్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి పాస్ చేసి బ్యాక్ ఎండ్ పాస్ చేసినాం. అట్లనే బ్యాక్ ఎండ్ లో వచ్చిన డేటా కూడా ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి పాస్ చేసుకొని, ఓకే పని తీసుకుంటా లిస్ట్ ఎంప్లాయ్. ఓకే, సో ప్రతి రికార్డ్ డేటా ఈ మోడల్ కి అసైన్ చేసి తర్వాత వ్యూకి ఎట్లా పాస్ చేద్దాం అనేది చూద్దాం. ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ పాస్ చేసి లిస్ట్ ఆబ్జెక్ట్ ని లూప్ తిప్పుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో లిస్ట్ ఇట్లా క్రియేట్ చేస్తాం. సో లిస్ట్ క్లాస్ అంటే ఏంటంటే ఇది కూడా అరే టైప్ మాదే. బట్ అరే ఏంటంటే అరేకి ఫిక్స్డ్ సైజ్ మాత్రమే ఉంటుంది. 3 అంటే 3 వాల్యూస్ హోల్డ్ చేసుకోవాలి. 4 ఇస్తే అది ఎర్రర్ త్రో అయింది. సో బట్ ఈ లిస్ట్ అనేది ఏంటంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఎన్ని ఎంప్ డాట్ యాడ్ ఇట్లా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఎంప్ డాట్ యాడ్ మీరు ఎంప్లాయ్ ఐటమ్ ఎన్ని యాడ్ చేసుకున్నా, ఎన్ని యాడ్ అయినా 100, 100, 200 ఎన్ని రికార్డ్స్ అయినా యాడ్ చేయొచ్చు. సో ఇది ఎట్లా యాడ్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఎట్లా అనేది. ప్రస్తుతానికి ఒక లిస్ట్ క్లాస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ డేటా టేబుల్లో ఉంది. సో ఒక్కొక్క రికార్డ్ ని ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ ట్యాగ్ తీసుకొని మీకు ఆటోమేటిక్గా లిస్ట్ గురించి లిస్ట్ స్ట్రింగ్ అని తీసుకోండి. లిస్ట్ స్ట్రింగ్ తీసుకొని సో స్ట్రింగ్ నేమ్ వచ్చేసి సమ్ నేమ్స్ తీసుకోండి. నేమ్స్ అని తీసుకోండి. ఒక నేమ్ సమ్. ఓకే, సమ్ లిస్ట్ స్ట్రింగ్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూడండి నేను యాడ్ చేస్తాను. నేమ్స్ డాట్ యాడ్ సో ఇది స్ట్రింగ్ లిస్ట్ కాబట్టి తెలుగు నేమ్స్ ఎన్ని కావాలంటే
యాడ్ చేయొచ్చు. ఇట్లా కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి ఇట్లా. దీనికి సైజ్ మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు. మీరు 100 అంటే 100 యాడ్ చేయొచ్చు, 1000 అంటే 1000 యాడ్ చేయొచ్చు. అది బెనిఫిట్ అనమాట. సో అరేస్ కన్నా ఇది అడ్వాంటేజ్ అనమాట లిస్ట్. సో మనము ఎప్పుడైనా మనకు సైజ్ ఎంతో తెలియనప్పుడు లిస్ట్ యూజ్ చేసేస్తాం. ఓకే, లిస్ట్ యూజ్ చేసి ఇట్లా యాడ్ చేసుకుంటా ఎన్ని ఐటమ్స్ అన్నా యాడ్ చేయొచ్చు ఈ లిస్ట్ ఐటమ్ కి. అర్థమైందా? సో అట్లా మనం డిఫరెంట్ గా యూజ్ చేస్తాం. అది లిస్ట్ కు బెనిఫిట్ అనమాట. అట్లనే ఇక్కడ లిస్ట్ స్ట్రింగ్ అయితే ఇట్లా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ నేను అట్లా చెప్తాను, లైక్ యూజర్ 1 అట్లా ఎంతమంది అయినా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, అట్లా యూజర్ 1, యూజర్ 2 అట్లా మనం ఎంతమంది అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్, అట్నే లిస్ట్ ఇంటీజర్ తీసుకొని సమ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఆ ఈవెన్ నెంబర్స్ లిస్ట్ కి ఎన్ని నెంబర్స్ అయినా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అట్లా సో అట్లా నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే అట్లా ఇంటీజర్ అట్లా ఎన్నైనా మనకి సైజ్ అనేది ఫిక్స్డ్ అనేది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో లిస్ట్ క్లాస్ అర్థం చేసుకోవడానికి. సో ఇట్లనే ఇప్పుడు మనము ఈ లిస్ట్ క్లాస్ కి ఇది మామూలు ఇంటీజర్ స్ట్రింగ్ అయితే ఇట్లా యాడ్ చేస్తాం. లిస్ట్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్స్ యాడ్ చేస్తాం. లిస్ట్ ఇంటీజర్ అంటే ఇంటీజర్ యాడ్ ఐటమ్ లో ఇంటీజర్స్ యాడ్ చేస్తాం. అదే ఇక్కడ లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఈ లిస్ట్ నేను క్లాస్ లో స్ట్రింగ్ కాదు, ఇంటీజర్ కాదు, ఎంప్లాయీ టైప్ తీసుకున్నా ఒక క్లాస్ పాస్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ లోనే బైండ్ అయ్యి ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఈ లిస్ట్ కి యాడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి క్లాస్ లిస్ట్ కదా, సో క్లాస్ ఆబ్జెక్ట్. సో దీనికి ఇది లిస్ట్ క్లాస్ కాబట్టి ఏ క్లాస్ అయితే లిస్ట్ లో పెడతావో ఈ ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అది ఎట్లా అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది, డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 80%. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రస్తుతానికి ఏంది, ఇప్పుడు డేటా టేబుల్ లో డేటా ఉంది. సో ఈ లిస్ట్ అంతా ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఈ డేటా టేబుల్ ఉన్న రికార్డ్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ కి బైండ్ చేయాలి. అది ఎట్లా అనేది నేను చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ ఎవరికైనా కొత్త అయితే మన షీషాప్ బేసిక్ ట్యూటోరియల్లో తెలుగు ప్రోగ్రామర్ ఛానల్లో మీరు ఫర్ లూప్, వైల్ లూప్, ఇఫ్ లూప్స్ అన్ని బాగా క్లియర్ గా ఉంటుంది. క్లియర్ గా సో మీరు ఒకసారి అక్కడ వెళ్ళి నేర్చుకోండి. సో ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 ఫస్ట్ i వాల్యూ ఇనిషియలైజ్ చేస్తానా. సో ఈ లూప్ ఎంత వరకు తిరగాలి కదా. సో i ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5 సమ్వేర్ ఇది క్లోజ్ అవ్వాలి కదా ఈ లూప్. సో అందుకే ఈ కండిషన్ యూస్ చేస్తాం, సెకండ్ కండిషన్. సో dt.close.count. సో i వాల్యూ ఎప్పుడైతే ఈ కౌంట్ ఎంత అయితే ఒకవేళ ఈ టేబుల్లో 4 రోస్ ఉంటే 4 వస్తుంది. సో i less than 4. ఓకే, i ప్లస్ అంటే అంటిల్ 4 వాల్యూ ఇక్కడ వచ్చింది అనుకో, 4 రికార్డ్స్ ఉంటే 4, 100 ఉంటే 100 అనమాట. సో వన్స్ i less than ఇది ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తా ఉన్నాం i ప్లస్ అట్లా. సో ఫస్ట్ టైం రికార్డ్ అయినప్పుడు i వాల్యూ 0 ఉంటుంది, ఫస్ట్ రికార్డ్ ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం i ప్లస్ అయింటది, మళ్ళీ i వాల్యూ 1 అవుతుంది. అట్లా ఈ కండిషన్ ఎంత వరకు i వాల్యూ తక్కువ, ఒకవేళ అట్లా i వాల్యూ 100 అయిందనుకో, మన కౌంట్ ఇది వచ్చేసి 19 ఉందనుకో, సో 90 దగ్గర ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ మనం ఇనిషియలైజ్ చేసిన వాల్యూ ఆ కండిషన్ ఎప్పుడో ఒకసారి మనం ఆ లూప్ నుంచి బయటికి రావడానికి కండిషన్ ఇస్తాం అనమాట, ఒక కండిషన్. సో ఇది ఒక్కొక్క రికార్డ్ ముందుకు వెళ్ళడానికి ఇంక్రిమెంట్ ఇస్తాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇది కన్ఫ్యూజ్ అయితే మన బేసిక్ ట్యూటోరియల్లో ఫర్ లూప్ గురించి క్లియర్ గా చెప్పింటాను. సో అక్కడ మీరు వెళ్ళండి, ఇది ఈజీగా అర్థమైంది. ఓకే, సో మన ఈ టేబుల్లో నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ రికార్డ్ నుంచి ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అంతవరకు కౌంట్ వరకు మనకి లూప్ ఎగ్జిక్యూట్ కావాలని ఈ కండిషన్ ఇచ్చాను. ఎవ్రీ టైం ఫస్ట్ రికార్డ్ అయితేనే i వాల్యూ 0 నుంచి నెక్స్ట్ సెకండ్ రికార్డ్ రీడ్ చేయాలంటే 1కి వెళ్ళాలి కదా, అందుకే i ప్లస్ చేస్తాను, తర్వాత 2 అట్లా లూప్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ డేటా టేబుల్ ని నేను లూప్ చేసినాను. సో డేటా టేబుల్ లూప్ అవుతుంది. సో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ మనం ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్ నేను ఇక్కడ స్ట్రింగ్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము, స్ట్రింగ్స్ యాడ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ మనం లిస్ట్ లో ఏం తీసుకున్నాం, ఇది స్ట్రింగ్ కాదు, ఇంటీజర్ కాదు, ఒక క్లాస్ తీసుకున్నాం. లిస్ట్ లో ఎప్పుడైతే క్లాస్ తీసుకుంటామో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఏం యాడ్ చేస్తామంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఈ లిస్ట్ కి యాడ్ చేస్తాం. సో ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేయాలంటే సో ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను, ఎంప్లాయీ. ఎందుకంటే ఒక్కొక్క రికార్డ్ ని రీడ్ చేయాలి కాబట్టి ఒక్కొక్క రికార్డ్ ని ఒక ఆబ్జెక్ట్ లో పెట్టుకుంటాం. సో ఎంప్లాయీ ఈ అని పెట్టుకుని ఈ ఆబ్జెక్ట్ ని
జస్ట్ ఒక సింపుల్ ఈ అనే నేమ్ ఇచ్చాను, సింగిల్ లెటర్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ నేమ్ న్యూ ఎంప్లాయ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ టైం డేటా టేబుల్ లూప్ తిరిగి ఫస్ట్ రికార్డ్ రీడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం రికార్డ్ అయినప్పుడు ఏం చేస్తాను నేను, ఈ ఆబ్జెక్ట్ కి ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ ఆబ్జెక్ట్లు ఏముంటాయి, ఈ క్లాస్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా ఈ ఆబ్జెక్ట్. సో అట్లా ఈ డాట్ ఈ నేమ్ అంటది, ఈ నేమ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మన డేటా టేబుల్లో ఉన్న డేటాని ఎట్లా రీడ్ చేస్తామంటే ఫర్ లూప్ లో. సో ఈ డేటా టేబుల్లో ఉన్న డేటాని ఎట్లా యాక్సెస్ చేస్తామంటే ఇట్లా డేటా రోస్ డాట్ ఎంపైడి. సో ఇక్కడ మనకు కొత్తగా ఎంపైడి వస్తుంది. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రస్తుతం నేను ఈ నేమ్ చూస్తాను. ఓకే, డేటా రోస్ ఆఫ్ ఈ నేమ్. సో అది స్ట్రింగ్ కాబట్టి మనము ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా టేబుల్ ని లూప్ తిప్పుతున్నాను. సో ఇక్కడ చూడండి ఫర్ లూప్ ఎందుకు తిప్పుతున్నా, ఈ డేటా టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి నేను ఈ ఫర్ లూప్ యూజ్ చేసినాను. సో ఫర్ లూప్ లో అయితే ఫస్ట్ రికార్డ్ నుంచి రీడ్ అవుతుంది. ఫస్ట్ టైం లూప్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. సో ఓకే, ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. సో అప్పుడు ఏమైతుంది, ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో మనం ఈ వాల్యూస్ ఈ నేమ్ అనేది ఇది సింటాక్స్ అనమాట. డేటా టేబుల్లో నుంచి ఫస్ట్ వాల్యూ పిక్ చేయాలంటే ఐ వాల్యూ అంటే 0 రో, ఫస్ట్ రో 0 అవుతుంది అనమాట. ఫస్ట్ రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో ఈ నేమ్ ని నేను తీసుకొస్తాను, ఆ కాలం నేమ్ ఇక్కడ ఇచ్చాను, దాన్ని అది స్ట్రింగ్ కాబట్టి డాట్ స్ట్రింగ్ అని C# లో నేను కన్వర్ట్ చేసినాను. సో అప్పుడు ఏమైంది, ఈ నేమ్ వాల్యూ వచ్చేసింది ఫస్ట్ రికార్డ్ లోని, ఈ వాల్యూ ఈ వేరియబుల్ లోకి వెళ్తుంది ఫస్ట్ టైం ఈ లూప్ లోకి వచ్చినప్పుడు. నెక్స్ట్ అట్లనే ఈ డాట్ ఈ డివోజిని అనుకున్నాం ఏదో ఒకటి, డివోజి కూడా అట్లే టీటీ డాట్ కంట్రోల్ C. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి కాలం నేమ్ ఒకటి డివోజి. సో డివోజి అట్లే ఈ టైప్. సో అన్నిటికి ఇట్లా తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ ఏంది ఈ టైప్ ఈక్వల్స్ టు ఇది కూడా ఈ టైప్ కాలం. డోంట్ వరీ, నేను ఎవ్రీ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ క్లియర్ చేస్తాను. అలా ఎవరైనా కొంచెం డీపర్ పెట్టి అర్థమైపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికి ఇట్లే కాల్ చేస్తాను. ఓకే, మనకి 4 ఫీల్డ్స్ తోనే కాల్ చేస్తాను. బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటా ఇక్కడ ఉంది కదా, ఈ నేమ్ డేట్ ఆఫ్ జీ మొబైల్ వాల్యూస్ తీసుకొచ్చాను కదా. సో చూద్దాం, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను. సో ఎవ్రీ టైం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చేస్తామంటే ఒక రికార్డ్ రీడ్ చేసిన తర్వాత ఈ డాట్ మన మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఈ మెయిన్ అవుట్ సైడ్ లూప్ లో ఉంది కాబట్టి ఆ లిస్ట్ కి ఏం యాడ్ చేస్తాం అంటే ఒక రికార్డ్, దీన్ని ఈ ఆబ్జెక్ట్ ఈని యాడ్ చేస్తాం అనమాట. ఇది ఏంటంటే నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. సో ప్రస్తుతానికి ఏం చేస్తాం, ఇది చూడండి ఎగ్జాంపుల్, ఇది ఈ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డీబగ్గర్ పెట్టి కూడా మళ్ళీ చూపిస్తాను. ఓకే, డోంట్ వరీ. సో ఫస్ట్ ఏం చేసినాము, ఓకే, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఈ లిస్ట్ క్లాస్ గుర్తుపెట్టుకోండి, బాగా వినండి ఈ పాయింట్. లిస్ట్ క్లాస్ కి ఇట్లా స్ట్రింగ్ అసైన్ చేస్తే మనము ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ కి అన్ని స్ట్రింగ్స్ యాడ్ చేస్తాం. అట్లనే ఒక లిస్ట్ లో ఒక క్లాస్ మెన్షన్ చేస్తే ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అసైన్ చేస్తాం అనమాట. సో అందుకే నేను ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ అసైన్ చేసాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక లిస్ట్ లో మీరు ఒక క్లాస్ డిక్లేర్ చేస్తే ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని యాడ్ చేయాలి. ఇక్కడ ఎట్లయితే స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తామో అప్పుడు ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి అన్ని స్ట్రింగ్స్ యాడ్ చేస్తాం. అదే ఇక్కడ ఇంటీజర్ యాడ్ చేస్తే, ఇక్కడ ఇంటీజర్ మెన్షన్ చేస్తే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి అన్ని ఇంటీజర్ వాల్యూస్ అసైన్ చేస్తాం అనమాట. అట్లనే ఎప్పుడైతే ఒక లిస్ట్ లో ఒక క్లాస్ ఆబ్జెక్ట్ పెడతామో ఓకే, అప్పుడు ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం అసైన్ చేయాలన్నమాట. సో అది దాని మీనింగ్. సో దీనికి ఎట్లా అసైన్ చేస్తాం అనేది ఇది ఫస్ట్ ఇనిషియల్ తీసుకున్నాం, ఎందుకంటే దీని పర్పస్ ఎందుకంటే దీనికే ఇప్పుడు ఈ డేటా టేబుల్ ఉంది కదా, ఆ డేటా టేబుల్ ని ఒక్కొక్క రికార్డ్ ని ఈ ఆబ్జెక్ట్ కి అసైన్ చేయాలి. ఒక రికార్డ్ ని ఒక ఆబ్జెక్ట్ అంటాం అనమాట, లిస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. ఒక్కొక్క రికార్డ్ మా జనరల్ క్లాస్ అబ్జర్వ్ చేయండి, ఇదేంది ఈ వాల్యూస్ అన్ని ఒక కాలమే కదా, అర్థమైందా, ఒక రో, ఈ నేమ్ అనేది డివోజీ అనేది. సో ఎవ్రీ టైమ్ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఒక్కొక్క రోని రీడ్ చేయగలనమాట. సో అందుకే ఇక్కడ సో ఎవ్రీ టైమ్ ఈ ఆబ్జెక్ట్ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తే అది ఇట్లా లూప్ లో పెట్టుకున్నాం కాబట్టి ప్రతిసారి
ఒక్కొక్క రోని రీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మెనీ రోస్ వస్తాయి కదా. సో ఫస్ట్ టైం ఈ వాల్యూస్, ఈ క్లాస్ వాల్యూస్ ఇవన్నీ మనం క్లాస్ లో మెన్షన్ చేసాం ఫీల్డ్స్ లాగా. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ టైం ఫస్ట్ రికార్డ్ రీడ్ చేస్తారు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, సో ప్రస్తుతం మీరు ఏంది లిస్ట్ లో ఒక క్లాస్ ఇనిషియలైజ్ చేస్తే ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ కి క్లాస్ ఆబ్జెక్టే అసైన్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి, క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు నాకు డేటా టేబుల్, మన డేటా టేబుల్ లో ఉన్న డేటా అంతా ఒక్కొక్క రికార్డ్ ని మనం ఈ ఆబ్జెక్ట్ అంటాం అనమాట. మన జనరల్ మన క్లాస్ లో ఈ లిస్ట్ పెట్టినాం కాబట్టి ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క రికార్డ్ ని అసైన్ చేస్తాం. సో ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ ని మనం వ్యూ బ్యాక్ ఇచ్చి అట్లా డేటా పాస్ చేస్తాము. సో ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క రికార్డ్ ని యాడ్ చేయాలి. మనం ఇక్కడ లూప్ తిప్పి ఒక్కొక్క రికార్డ్ ని యాడ్ చేయాలి. సో అందుకే నేను ఈ డేటా టేబుల్ ని లూప్ తిప్పుతాను. సో డేటా టేబుల్ ని లూప్ తిప్పుతాను. మనకి డేటా టేబుల్ లో మన బ్యాక్ అండ్ టేబుల్ డేటా అంతా ఉంది. సో నేను ఈ లూప్ యూస్ చేసి లూప్ తిప్పుతాను. సో లూప్ లో నేను ఫస్ట్ ఏం చేసుకున్నా, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ని, ఎంప్లాయీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఒక్కొక్క రికార్డ్ ని రీడ్ చేయడానికి. సో ఫస్ట్ రికార్డ్ రీడ్ చేయడానికి ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో ఈ నేమ్ ఉంటుంది. ఈ నేమ్ కి వచ్చేసి ఫస్ట్ టైం లూప్ లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఫ్రెష్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ కి ఏమేమి, ఈ క్లాస్ లో ఏమేమి ఫీల్డ్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయగలరా. సో నేను డేటా అసైన్ చేస్తాను. ఫస్ట్ రో డేటా ఈ ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తాను. సో ఈ డాట్ ఈ నేమ్ అంటే ఇది సింటాక్స్, డేటా టేబుల్లో నుంచి డేటా రీడ్ చేయడానికి dt డాట్ రోస్ ఆఫ్ i అంటే ఫస్ట్ ఇది i అనేది చేంజ్ అవుతుంటుంది. ఫస్ట్ టైం 0 ఉంటుంది, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 2 రికార్డ్ అట్లా లూప్ తిప్పినప్పుడు ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంటుంది. సో ఫస్ట్ టైం ఏం లూప్, ఫస్ట్ టైం 0 ఉంటుంది. ఫస్ట్ టైం 0 ఉంటే ఈ రికార్డ్ రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రికార్డ్ ని ఈ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ ఈ క్లాస్ ఇన్స్టెంట్ చేసినాము. ఈ నేమ్ ఫస్ట్ టైం ఈ వాల్యూ, ఈ నేమ్ అన్నాం కదా, ఈ వాల్యూ ఈ లైన్ వల్ల ఈ నేమ్ కి ఈ వాల్యూ వచ్చేసి emp1 వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ వేరియబుల్ కి అసైన్ అయింది. తర్వాత మళ్ళీ అట్నే సెకండ్ వాల్యూ DOG. చూడండి ఇక్కడ మనం కాలమ్ ని మెన్షన్ చేసినాం కదా, dt rows ఆఫ్ 0 DOG అంటే ఈ వాల్యూ వచ్చేసి ఈ ఫస్ట్ రో DOG వాల్యూ వచ్చేసి కాలమ్ వాల్యూ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ కి. అట్లా రో అంతా రీడ్ చేసాం. ఫస్ట్ టైం ఫస్ట్ రో రీడ్ అయితే, ఫస్ట్ రో అంతా రీడ్ అయితేనే మనం మెయిన్ ఈ ఆబ్జెక్ట్ కి ఏం అసైన్ చేయాలి, ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఈ మెయిన్ రోకి యాడ్ చేస్తాం. సో ఇక్కడ అందుకే కదా ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కదా మనం ఇక్కడ క్రియేట్ చేసింది. సో ఎంప్ డాట్ యాడ్ ఈ అంటే ఫస్ట్ రికార్డ్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. మళ్ళీ లూప్ ఈ లైన్ అయిపోతానే మళ్ళీ లూప్ తిరుగుతుంది. నెక్స్ట్ టైం i = 1 అయితే ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ ఆబ్జెక్ట్ మళ్ళీ ఇనిషియలైజ్ చేస్తాను. మళ్ళీ లూప్ లో మళ్ళీ ఫ్రెష్ ఆబ్జెక్ట్ లోడ్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ రో అప్పుడు ఇక్కడ i వాల్యూ 1 అవుతుంది. అప్పుడు రోస్ ఆఫ్ 1 అంటే సెకండ్ రో పిక్ చేసుకుంటుంది. సెకండ్ రో పిక్ చేసుకొని మళ్ళీ ఈ నేమ్ అంటే అప్పుడు ఈ వాల్యూ పిక్ చేసుకుంటుంది సెకండ్ రో. మళ్ళా DOG అంటే సెకండ్ రోలోని ఇది పిక్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ టైప్ అంటే ఈ వాల్యూ పిక్ చేసుకుంటుంది. అట్లా సెకండ్ రో అంతా బైండ్ అవుతుంది. సెకండ్ రో బైండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ లిస్ట్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేస్తాం, లిస్ట్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి. అర్థమవుతుందా. సో అట్లా అన్ని రోస్ లూప్ తిరుగుతుంది. ఎవ్రీ టైం కొత్త ఆబ్జెక్ట్ ఇన్స్టెన్షియేట్ చేస్తుంటాం. ఆబ్జెక్ట్ కి రో అంతా రీడ్ చేసి ఆ రోని ఫైనల్ గా మెయిన్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేస్తాం. ఓకే, సో అట్లా కావాలంటే ఇది ఎట్లా యాడ్ అవుతుందని నేను ఒకసారి డీబగ్ పెట్టి చూస్తాను. చూడండి, ఓకే రన్ చేస్తాను ఒకసారి డీబగ్ పెట్టి. చూడండి, ఓకే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, డేటా వచ్చింది. నేను F10 కొట్టుకుంటా పోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ డేటా టేబుల్ డేటా ఉంది. మనకి డేటా టేబుల్ ని లూప్ తిప్పుతాను. లూప్ తిప్పాలంటే ఇలా యూజ్ చేస్తాం అనమాట. డేటా టేబుల్ ని ఫర్ యూజ్ చేసి dt డాట్ రోస్ కౌంట్ అనేది మీకు చెప్పాను. సో ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ రికార్డ్ లోడ్ అవుతుంది అనమాట. ఈ డేటా టేబుల్ అని ఫస్ట్ టైం ఫర్ లూప్ లోకి ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ రీడ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే i వాల్యూ 0 కాబట్టి సో ఫస్ట్ రికార్డ్ లోడ్ అయింది. 0 నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైనా కానీ ఇండెక్స్ ఏదైనా కానీ. సో 0 నుంచి అంటే ఫస్ట్ రికార్డ్ అయితే చూడండి. సో ఈ నేమ్ వచ్చేసి చూడండి ఇక్కడ emp1 రీడ్ అయింది. ఓకే, తర్వాత DOG అంటే ఇది రీడ్ అవుతుంది చూడండి. సో DOG అక్కడ సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో 563 ఉంది. తర్వాత కాంట్రాక్టర్ ఈ టైప్. ఓకే, ఈ టైప్ వచ్చేసి ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చేసింది. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 436 ఉంది. మొబైల్ వచ్చేసి 436. ఇప్పుడు ఒక రికార్డ్ అయిపోయింది.
ఓకే, ఒక రికార్డ్ని రీడ్ చేసినాం ఫస్ట్ టైం ఫర్ లూప్లో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది, ఒక రికార్డ్ రీడ్ చేసినాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం ఇక్కడ మెయిన్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఇక్కడ అవుట్ సైడ్ ద లూప్ ఒక డిఫైన్ చేసుకున్నాం అనమాట. కౌంట్ 0 ఉంది. ఎప్పుడైతే ఎంప్ డాట్ ఈ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని ఇప్పుడు ఈ మనం ఈ వేరియబుల్ రికార్డ్ అంతా రీడ్ చేసినాం కదా, సో ఆ రికార్డ్ని ఈ మెయిన్ ఆబ్జెక్ట్కి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమైతే చూడండి, సో యాడ్ అయిపోయింటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు 1. అర్థమైందా? ఇప్పుడు మనం యాడ్ చేసిన రికార్డ్ అంతా ఈ ఎంప్ ఆబ్జెక్ట్ లెక్క వచ్చింది. అట్లనే ఇప్పుడు లూప్ అయిపోయింది. మళ్ళీ లూప్ అయిపోలే, అంటే లూప్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఫ్రెష్ గా నెక్స్ట్ రికార్డ్లోకి వెళ్తుంది. లూప్ ఉంటుంది కదా అట్నే. సో మళ్ళీ చూడండి, మళ్ళీ I++ అయింది. ఇప్పుడు I వాల్యూ 1 అయింది. చూడండి ఇప్పుడు I++ నెక్స్ట్ కొడితేనే ఇప్పుడు I వాల్యూ 1 అయింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ రికార్డ్ కౌంట్ తక్కువే కదా, ఇంకా 4 5 ఉంది కౌంట్. సో I <5 కరెక్టే కదా, 5. ఇప్పుడు I వాల్యూ 1 కాబట్టి <5 కాబట్టి సో మళ్ళీ లూప్ లేక వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ రికార్డ్ రీడ్ చేస్తాను. చూడండి ఈ నేమ్ చూస్తే సెకండ్ M2 చూడండి, సెకండ్ రో రీడ్ అవుతుంది. అట్లా మళ్ళీ ఈ రో అంతా రీడ్ చేస్తాను అట్లా. సో చూడండి ఇప్పుడు మొబైల్ వరకు వచ్చింది. సో సెకండ్ రో మొబైల్ ఇది 46273 కరెక్ట్ గానే రీడ్ చేస్తుంది. సెకండ్ రో అంతా రీడ్ చేసింది, ఈ ఆబ్జెక్ట్ లో ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ ని మళ్ళీ మెయిన్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంప్లాయీ కౌంట్ 1 ఉంది. నేను ఈ లైన్ m.add అని ఎగ్జిక్యూట్ చేస్తానే మళ్ళీ చూడండి కౌంట్ 2. అట్లా అన్ని రికార్డ్స్, ఇంకా డేటా టేబుల్ కౌంట్ ఉన్నంత 4 ఉంటే 4, 100 ఉంటే 100. ఇప్పుడు మనకి ఎన్నో 4 బ్యాక్ అండ్ లైన్ టేబుల్స్ ఉన్నాయి, 1 2 3 5 ఉన్నాయి. ఆ 5 రికార్డ్స్ వరకు ఇది హోల్డ్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు చూడండి ఇట్లా నేను నెక్స్ట్ కొడతా F5 కొడతా, ప్రస్తుతానికి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు I వాల్యూ 2 ఉంటుంది. చూడండి I వాల్యూ 2 ఉంటుంది. ఇట్లా 3 4 I వాల్యూ 4 అయితేనే టోటల్ 5 రికార్డ్సే కాబట్టి 0 నుంచి కౌంట్ ఉంటుంది కాబట్టి 0 1 2 3 4 మనకి అయిపోయింది. సో ఈ లూప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ ఫర్ లూప్ తిరగదు, ఎందుకంటే ఫర్ లూప్ ఫెయిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు వ్యూ లోడ్ అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు ఫైనల్ గా ఈ ఎంప్ ఆబ్జెక్ట్లు ఏముంటాయి, 5 రికార్డ్స్. మన రికార్డ్స్ అన్ని ఈ బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా అంతా మనం ప్రస్తుతానికి లిస్ట్ ఆబ్జెక్ట్ లో పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ ని మనము వ్యూకి పాస్ చేస్తాం. అక్కడ వ్యూ ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ చూడండి వ్యూ బ్యాగ్. సో నేను ఫైనల్ గా మనకు రికార్డ్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ ఉన్నాయి లిస్ట్ ఆబ్జెక్ట్ లో. ఓకే, సో వ్యూ బ్యాగ్ డాట్ నేను ఏదైనా మీనింగ్ఫుల్ గా ఎంప్ డేటా అని ఇస్తాను. మీకు ఏదైనా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ ఎంప్ డేటా ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే క్లియర్. సో వ్యూ బ్యాగ్ డాట్ ఎంప్ డేటా. ఓకే, ఇక్కడ ఈ డేటా మనకి మన వ్యూలో అవైలబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, అది టేబులర్ డేటా కాబట్టి మనం ఒక టేబుల్ యూజ్ చేసి మనము డిజైన్ చేస్తాం అనమాట. సో ప్రస్తుతానికి మనము ఇక్కడ టేబుల్ తీసుకున్నాం, ఒక టేబుల్ తీసుకున్నాం. ఓకే, అర్థమవుతుందా? సో టేబుల్ తీసుకోవడానికి మనం ఏం చేస్తాం, మన దగ్గర మనకు ఒక శాంపుల్ నేను ఇచ్చిన సొల్యూషన్ లోనే ఒకటి మనకు టేబులర్ ఫార్మాట్ ఉంది. సో ఆ టేబులర్ ఫార్మాట్ మనం తీసుకెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మన ఎక్కడ ఉంది, మన హోమ్ కంట్రోలర్ లోని ఇండెక్స్ పేజ్ లో ఉంది అంతే కదా. హోమ్ కంట్రోలర్ లో నేను డిఫాల్ట్ మీకు ఇచ్చిన దాంట్లోనే ఒక శాంపుల్, ఒక మంచి టేబులర్ ఫార్మాట్ మన దగ్గర ఉంది. ఆ టేబుల్ ని నేను తీసుకొస్తాను. సో ఐ థింక్ మన దాంట్లో ఓకే, సో మీరు ఇది యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ గా మన దగ్గర మీకు కన్ఫ్యూజ్ అవద్దంటే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను అదే యూజ్ చేసి చెప్తాను నేను. సో ఇండెక్స్ పేజ్ లో మీకు ఉంది కాబట్టి హోమ్ కంట్రోలర్ లోని ఇండెక్స్ వ్యూ లో మనకు టేబులర్ శాంపుల్ టేబుల్ మనం చూపించుకోవడానికి కంట్రోల్. సో ఇదే యూజ్ చేసి మనం అక్కడ చూపిస్తాం. సో ఈ పేస్ట్ చేస్తాను, దీన్ని మాడిఫై చేద్దాం. ఓకే, సో ఇది ఒక క్లాస్. ఈ స్టైల్స్ అన్ని మనకు కొంచెం స్టైలిష్ ఉంటుంది అనమాట. సో మనం ఇది టీ బాడీలో రికార్డ్స్ అన్ని ఉంటాయి. సో ప్రస్తుతానికి వీళ్ళు డమ్మీ డేటా ఇస్తారు, TR అని స్టాటిక్ గా ఇచ్చారు. సో నేను ఈ డేటా అంతా మనకు బ్యాక్ ఎండ్ డేటా ఇక్కడ చూపించాలి కాబట్టి నేను ఈ డేటా తీసాను. ఇక్కడ ఎట్లా యాడ్ చేస్తున్నది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి మనం ఇక్కడైతే టేబుల్ ఐడి మన టేబుల్ యొక్క హెడ్డింగ్స్ ని యాడ్ చేద్దాం కరెక్ట్ గా. ఓకే,
ఫస్ట్ ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్. సో మీరు మీనింగ్ఫుల్గా ఇక్కడ వ్యూలో చూపించేటప్పుడు ఎంప్లాయీ నేమ్ అని ఇవ్వండి బాగుంటుంది. ఎంప్లాయీ నేమ్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ని డిఓజీ అని ఇవ్వండి. ఓకే, నేను హెడర్ బైండ్ చేస్తున్నాను ఫస్ట్. ఈ టైప్ కదా, నెక్స్ట్ ఎంప్లాయీ టైప్ అని ఇవ్వండి. టైప్ తర్వాత మొబైల్. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. సో మనం ఒకేసారి చేస్తున్నాం కాబట్టి నీట్గా ఇక్కడ మన టేబుల్లో నేను ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఎంప్లాయ్ ఐడి అవసరం లేదు. ఎంప్లాయ్ ఐడి ఎందుకంటే ఇది ప్రైమరీ కీ కాబట్టి, ఐడెంటిటీ కాబట్టి ఆటోమేటిక్గా మనం పాస్ చేయలేదు. ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, మనం ఇన్సర్ట్ క్వైరీలో దీనికి ఎంప్లాయ్ ఐడి పాస్ చేయలేదు స్టోర్ బ్రౌజర్కి. ఎందుకంటే అది మీకు తెలుసు, ఎంప్లాయ్ అనేది ఆ ఫీల్డ్ కి డేటా పాస్ చేయాల్సింది ఐడెంటిటీ కాబట్టి అది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. కానీ మనం ఇక్కడ ఆ ఎంప్లాయ్ ఐడి కూడా చూపించాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ అట్నే అప్పుడు ఈ మన క్లాస్లో ఫస్ట్ ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఆ ఎంప్లాయ్ ఐడిలో ఒక ఫీల్డ్ తీసుకుంటాం మనం డేటా హోల్డ్ చేసుకోవడానికి. పబ్లిక్ అది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ ఎంప్ ఐడి అని ఒక ఫీల్డ్ తీసుకుంటాం. ఓకే, సో ఎంప్లాయ్ ఐడి ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ ఎప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లో సేమ్ ఎట్లా ఈ అదర్ కాలమ్స్ ఎట్లా బైండ్ చేసాం అట్నే కానీ కూడా ఈ డాట్ ఎంపైడి ఈక్వల్స్ టు ఇక్కడ డిటి డాట్ రోస్ ఆఫ్ ఇక్కడ ఏది దీనికి ఎంపైడి కదా, ఇక్కడ ఎంపైడి ఇస్తాం. ఓకే, బట్ ఏంటంటే ఇది వచ్చేసి ఇంటీజర్ అనమాట. సో మనం ఇంటీజర్ వేరియబుల్ అసైన్ చేస్తాం, స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కన్వర్ట్ క్లాస్ యూజ్ చేస్తాం కన్వర్షన్. సో ఇంటీజర్ లే కన్వర్ట్ చేస్తాం, కన్వర్ట్ టు 32 అని అది చేస్తే సో మనకు ఎంప్లాయీ కూడా వచ్చింది అనమాట. సో అట్లనే ఇక్కడ కూడా మనం వ్యూ క్రియేట్ చేసేటప్పుడు వ్యూ ఎంప్లాయీ డేటాలో ఇక్కడ చేసి ఇక్కడనే టీడీఎస్ ఇంకో కాలం చేసి ఎంప్లాయీ ఐడి. ఓకే, వచ్చింది. టేబుల్ క్రియేట్ చేసినాం. ఒకసారి రన్ చేద్దాం, ఎట్లా అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది ఇంతవరకు చేసిన తర్వాత ఈ బాడీలో ఏం లేదు. చూద్దాం పేజీ వ్యూ ఎంప్లాయీ డేటా ఎలా లోడ్. చూడండి సింపుల్ గా వ్యూ ఎంప్లాయీ డేటా అనేది ఇది వదిలే, ఇది కూడా అగ్లీగా ఉంటుంది మనకి తీసేద్దాంలే. అది ఇక్కడ H2 ట్యాగ్ అది ప్రింట్ అయింది. తర్వాత టేబుల్ వచ్చేసి జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిఓజీ, మనం ఇప్పుడు ఇచ్చిన కాలమ్స్ అన్ని, ఎంప్లాయీ టైప్, మొబైల్ నెంబర్. ఓకే, సో మొబైల్ నెంబర్. ఓకే, సో మనకి హెడర్ బైండ్. ఇప్పుడు టీ బాడీ డేటా బైండ్ అవ్వాలి కదా, దీనికి డేటా బైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్. సో టీ బాడీ నుంచి మనం ఇక్కడ కంట్రోలర్లో ఏం చేసిన, ఎంప్లాయీ కంట్రోలర్లో ఇదంతా ఒక వ్యూ బ్యాక్ డాట్ ఎంప్లాయీ డేటాలో ఉంది మన డేటా అంతా, టేబుల్ డేటా అంతా. ఓకే, ఆ టేబుల్ డేటాని ఇక్కడ చూపించాలి. ఎలా చూపిస్తామంటే సో మీరు ఫర్ ఈచ్ అయినా యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం అరే చూసాం కదా, ఫర్ ఈచ్ యూజ్ చేసి అట్లనే మనం దీన్ని కూడా చేద్దాం. సో డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం వరీ అవుతండి. ఈ వారి అవుతండి, నేను చెప్తాను, ఇంకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి ఈ వ్యూ బ్యాక్ డాట్ ఇక్కడ ఎంప్లాయీ డేటా కాదు, మన డేటా ఇక్కడ వ్యూ బ్యాక్ డాట్ ఎంప్ డేటా కదా. వ్యూ బ్యాక్ డాట్ ఎంప్ డేటాలో మన ఇక్కడ డేటా అంతా ఈ ఆబ్జెక్ట్ ఉంది, వ్యూ బ్యాక్ డాట్ ఎంప్ డేటాలో మన రికార్డ్, మన టేబుల్ డేటా అంతా. సో దాన్ని ఇక్కడ మనం పాస్ చేసినాం, ఇక్కడ యూజ్ చేసుకుంటాం వ్యూ బ్యాక్ డాట్. సో మనం మీరు అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ చూడండి, వ్యూ బ్యాక్ డాట్ ఎంప్లాయీ డేటా అన్ని రికార్డ్స్ టేబుల్ డేటా అంతా ఈ వ్యూ బ్యాగ్ లో ఉంది, ఈ వ్యూ బ్యాగ్ ఎంప్ డేటాలో ఉంది మన టేబుల్ డేటా. క్లియర్. సో ఇక్కడ ఏముంది, వ్యూ బ్యాక్ డాట్ కార్ నేమ్స్ అంటే ఏం పాస్ చేసినాం అప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకునే వ్యూ బ్యాక్ డాట్ కార్స్ అన్ని స్ట్రింగ్ అరే. ఓకే, స్ట్రింగ్ అరే కదా, స్ట్రింగ్ అరే కాబట్టి దీంట్లో ఒక్కొక్క ఐటమ్ ఏముంటుంది, స్ట్రింగ్ ఐటమ్ ఉంటుంది. అందుకే నేను ఏం అసైన్ చేసిన, స్ట్రింగ్
కార్ అని. ఇన్ అంటే దీని లోపల ఈ viewback డాట్ కార్ నేమ్స్ అరే లోపల ఏమున్నాయి. సో ఒక్కొక్క దాంట్లో దీని లోపల ఏమేమి ఉంటాయో అది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. సో దీని లోపల ఏముంటాయి, అన్ని స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, ఇది స్ట్రింగ్ అరే కాబట్టి అన్ని స్ట్రింగ్ ఐటమ్స్ ఉంటాయి. సో అందుకే నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేసిన. ఓకేనా, అర్థం చేసుకోండి. దీన్ని మ్యాచ్ చేస్తాను చూడండి. ఇది స్ట్రింగ్ అరే కాబట్టి ఈ viewback లో ఏముంటాయి, అన్ని స్ట్రింగ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి లూప్ తిరిగినప్పుడు ఒక్కొక్క స్ట్రింగ్ ఐటమ్ బయటకు వస్తుంది. అది వచ్చేది స్ట్రింగ్ ఐటమ్ బయటకు వస్తుంది కాబట్టి మీకు తెలుసు అది, ఎందుకంటే స్ట్రింగ్ అరే కాబట్టి లోపల స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క స్ట్రింగ్ ఐటమ్ బయటకు వస్తుంది. సో అందుకే నేను స్ట్రింగ్ వేరియబుల్ ని తీసుకున్నా, స్ట్రింగ్ వేరియబుల్ కార్ అని. సో ఎవ్రీ టైం ఒక్కొక్క ఐటమ్ వచ్చినా ఈ కార్ వేరియబుల్ లో సేవ్ అయిపోద్ది. అట్లా లూప్ తిప్పుకొని అట్లా అన్ని ఐటమ్స్ నేను లూప్ చేస్తాను. ఇక్కడ ఏముంది, సేమ్ ఇక్కడ ఎట్లా చేస్తామో అట్లనే ఇక్కడ viewback లో ఏముంటాయి, ఎంప్ డేటాలో టేబుల్ రికార్డ్, ఒక్కొక్క టేబుల్లో ఏముంటాయి, రికార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ రికార్డ్స్ కదా, టేబుల్లో రికార్డ్సే కదా ఉండేది. సో ఈ ఇన్ దిస్ టేబుల్ అన్నప్పుడు దీంట్లోంచి బయటకి ఏమేమి వస్తుంది, ఒక్కొక్కసారి ఒక రికార్డ్ వస్తుంది. సో ఒక్కొక్కసారి ఇక్కడ రికార్డ్ ని హోల్డ్ చేయాలంటే మనము స్ట్రింగ్ అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ వస్తే ఇక్కడ నేను స్ట్రింగ్ అని ఇస్తా, దీనికి స్ట్రింగ్ అని ఇస్తా. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ అని ఇస్తా. ఈ viewback లో ఏముంటాయి, స్ట్రింగ్స్ ఉంటే స్ట్రింగ్ అని ఇస్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రింగ్ బయటకు వస్తే నేను సేవ్ చేసుకుంటాను రికార్డింగ్ ఆబ్జెక్ట్ లో. ఒకవేళ ఇంటీజర్ అయితే ఇంటీజర్ తీసుకుంటాను. కానీ ఇక్కడ ఏంది, టేబుల్ డేటా, ఇక్కడ రికార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క రికార్డ్ ని నేను సేవ్ చేసుకోవాలంటే ఒక్కొక్క రికార్డ్ ని ఎట్లా సేవ్ చేసుకుంటాం చూడండి, మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్ ని ఎట్లా ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తే ఒక్కొక్క రికార్డ్ ని ఈ ఎంప్లాయ్ క్లాస్ ఒక రికార్డ్ ని హోల్డ్ చేసుకోగలదు కదా. సో అట్లనే ఇక్కడ నేను దీనికి ఇన్స్టెన్షియేషన్ ఏమి ఇస్తా అంటే దానికి అది ఈచ్ టైము నేను ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నామాట, ఈ ఎంప్లాయ్ క్లాస్. సో ఇది ఎందుకంటే ఇక్కడ వర్క్ అవ్వాలంటే మొత్తం మనం CRMR పోర్టల్ డాట్ మోడల్స్ ఈ క్లాస్ ని ఇట్లా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నేమ్ స్పేస్ అయితే ఎలా యూజ్ చేస్తామో అట్లా మనము దానికి ఇక్కడ వ్యూలో యాక్సెస్ చేయడానికి మన పోర్టల్ సొల్యూషన్ డాట్ మోడల్ ఫోల్డర్స్ డాట్ ఎంప్లాయ్ ఇచ్చాను. సో ఇది మనకు జస్ట్ ఇది సింటాక్స్ అనమాట. ఇది వచ్చేసి ఎందుకంటే దీంట్లో రికార్డ్స్ ఉంటాయి కాబట్టి, ఇంటీజర్ అయితే ఇక్కడ నేను ఇంటీజర్ ఇచ్చేటోని, ఇంటీజర్ రికార్డ్ అని, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అని ఇచ్చేటోని. దీంట్లో రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రికార్డ్ ని హోల్డ్ చేయాలంటే, ఒక రికార్డ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి, ఎంప్లాయ్ నేమ్, డిఓజీ, ఈ కాలమ్స్ అన్ని మనకు ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఈ క్లాస్ లో ఉన్నాయి కదా, అర్థమైంది, ఈ క్లాస్ లో ఉన్నాయి. సో దీనికి ఈ క్లాస్ లో ఒక రికార్డ్ సంబంధించిన ఫీల్డ్స్ అన్ని ఒక క్లాస్ లో ఉంటాయి. సో ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం ఒక రికార్డ్ ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. అట్లనే ఇక్కడ వ్యూ ఎంప్లాయ్ డేటాలో ఇక్కడ ఈ viewback లో అన్ని రికార్డ్స్ ఉంటాయి. ఈచ్ టైం ఒక్కొక్క రికార్డ్ బయటకు వస్తుంది ఫర్ లూప్ తిరిగేటప్పుడు. సో ఫస్ట్ టైం ఫర్ లూప్ తిరిగినప్పుడు ఒక రికార్డ్ వస్తుంది. సో ఆ రికార్డ్ ని ఈ ఎంప్లాయ్ క్లాస్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో అది ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ రికార్డ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. అది ఎట్లా అనేది కూర్చోద్దాం. ఓకే, చేయకుండా తెచ్చి చూపిస్తాను. సో టీ బాడీలో ఏముంటాయి, మనకు టీఆర్ ఉంటాయి కదా, ఫస్ట్ టీఆర్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, టీఆర్ లో ఏముంటాయి, టీడీస్ ఉంటాయి. ఫస్ట్ టీడీ. ఓకే, అట్లా మన కాలమ్స్ పెట్టుకోవాలి కదా, టీఆర్ లో టేబుల్ రో ఉంటుంది. సో ఇదంతా టేబుల్ రో. మళ్ళీ కాలమ్స్ అన్ని ఉన్నాయి కదా, కాలమ్స్ ని పెట్టుకోవడానికి టీడీస్ యూస్ చేస్తాం. సో మనకి ఎన్ని టీడీస్ కావాలి కూడా, ఒకటి మన టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 టీడీస్. సో 5 టీడీస్ తీసుకో, ఒక టీఆర్ లో 5 టీడీ. సో ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు దీంట్లో అన్ని రికార్డ్స్ ఉంటాయి, ఒక రికార్డ్ బయటకు వస్తుంది. అప్పుడు నేను ఇక్కడ ఆ రికార్డ్ ని ఫస్ట్ టీడీలో @రికార్డ్ డాట్ మనకి ఏది ఇక్కడ కావాల్సింది, ఎంప్లాయ్ ఐడి. సో ఆ రికార్డ్ ఆబ్జెక్ట్లు ఏముంటాయి, మన క్లాస్ ఫీల్డ్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఎంప్లాయ్ ఐడి సేమ్ అట్నే అన్నిటికీ అనమాట. ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ ఐడి, తర్వాత ఇది ఎంప్లాయ్ నేము, తర్వాత ఇది డిఓజీ, తర్వాత ఎంప్లాయ్ టైపు, తర్వాత మొబైల్ నెంబర్. సో ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ లోకి వచ్చింటాయి కదా, ఒక్కొక్క రికార్డ్ అంటే అన్ని వాల్యూస్ వచ్చి ఈ రికార్డ్ ఫస్ట్ రికార్డ్ లో పడింటాయి అనమాట. ఫస్ట్ రికార్డ్ పిక్ అవుతుంది. ఆ రికార్డ్ లో మల్టిపుల్ కాలమ్స్ వాల్యూ ఉంటుంది ఫస్ట్ రికార్డ్ లో. ఆ కాలమ్ వాల్యూస్ అన్ని ఈ క్లాస్ ఆబ్జెక్ట్ కి బైండ్ అవుతుంది అనమాట. సో ఎంప్లాయ్ ఐడి చూడండి. తర్వాత ఈ నేమ్ అయిన తర్వాత ఏముంది, డిఓజీ కూడా ఉంది. డిఓజీ వచ్చిన తర్వాత ఏది, ఈ టైప్ అంటే మనం ఈ టైప్ అని డిక్లేర్ చేస్తాం. తర్వాత మొబైల్ నెంబర్, ఒక్కసారి అవుట్పుట్ రన్ చేస్తాను, మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో చూడండి, ఇప్పుడు మనకు
ఇంకా ఇదేంటి టీఆర్ లో ఒక టీఆర్ఏ ఉంటుంది, ఎందుకంటే ఈ టీఆర్ఏ మనం లూప్ తిప్పుతాం అన్ని రికార్డ్స్ కి. సో ఫస్ట్ టైం ఇక్కడ ఏముంటాయి, వ్యూ బ్యాగ్ లో అన్ని రికార్డ్స్ వచ్చి ఉంటాయి మనకి. ఈ వ్యూ బ్యాగ్ లో అన్ని రికార్డ్స్ టేబుల్ డేటా అంతా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఫర్ ఈచ్ చూపినప్పుడు ఫస్ట్ రికార్డ్ లోడ్ అవుతుంది, ఫస్ట్ టీఆర్ బైండ్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ లూప్ తిరుగుతూనే ఉంటుంది కదా రికార్డ్స్ అయిపోయిన తర్వాత. సెకండ్ టైం మళ్ళీ ఇంకో రికార్డ్ వాల్యూ సెకండ్ రికార్డ్ రీడ్ చేస్తుంది. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ సెకండ్ రికార్డ్ రీడ్ చేసి మళ్ళీ టీఆర్ లో మనం యూజ్ చేస్తున్నాం ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసే రికార్డ్ డాట్ ఎంపైడి, అట్లా సెకండ్ రికార్డ్ ప్రింట్ చేస్తాం. అట్లా అన్ని రికార్డ్స్ లూప్ తిరిగేంత వరకు ఈ టీఆర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అన్ని రోజు ప్రింట్ అవుతుంది. సో చెక్ చేద్దాం, అవుట్పుట్ రన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, డోంట్ వరీ. డేటా అంతా వ్యూ బ్యాగ్ యూజ్ చేసి సో ఫైనల్ గా వ్యూ డేటాలో వచ్చేసింది. చూడండి మన టేబుల్ ఆఫ్ డేటా బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటా సేమ్ డేటా. సో M1, M2, M3, M4, M5, ఓకే, M1, M2, M3, M4, 5, 8 కాంట్రాక్టర్, వెండర్, కన్సల్టెంట్, గెస్ట్, కాంట్రాక్టర్, వెండర్, కన్సల్టెంట్, గెస్ట్, కాంట్రాక్టర్, వెండర్ అన్ని సేమ్ మన ఈ డేటా సేమ్ డేటా మనం ఫ్రంట్ ఎండ్ కి తెచ్చేసినాం. ఓకే, సో మీకు ఈ పార్ట్ మేబీ కన్ఫ్యూజన్ అయిందంటే చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఈ పార్ట్ దగ్గర ఎలా చూపించామంటే మీకు ఇక్కడ వరకు క్లియర్ తెలుసు. సో కనెక్షన్ ఓపెన్ చేసినాము, లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఫైనల్ గా డేటా టేబుల్ ఫస్ట్ డేటా సెట్ లోకి డేటా యాడ్ చేసినాము. ఓకే, ఇక్కడ ఇనిషియలైజ్ చేసి డేటా సెట్ లోకి ఫిల్ చేసుకున్నాము. తర్వాత డేటా సెట్ లోంచి ఒక డేటా టేబుల్ కి అసైన్ చేసినాము. ఓకే, సో తర్వాత ఏం చేస్తున్నాము అంతా ఫస్ట్ ఒక లిస్ట్ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ప్రతి రికార్డు ఈ ఆబ్జెక్ట్ కి యాడ్ చేస్తున్నాం. సో ప్రతి రికార్డ్ యాడ్ చేయడానికి నేను ఏం చేయాలి, ఈ డేటా టేబుల్ ని లూప్ తిప్పాలి. ఈ డేటా టేబుల్ లోనే కదా మన రికార్డ్స్ అన్ని ఉండేది. సో అందుకే ఆ డేటా టేబుల్ ని లూప్ తిప్పి లోపల ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎలా యాడ్ చేసామని చూసాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి టాపిక్ చెప్పినప్పుడు, మీకు ఒకవేళ మళ్ళీ కన్ఫ్యూషన్ ఉంటే. సో ఫైనల్ గా ఏం చేసాము, వ్యూ బ్యాగ్ డాట్ ఎంప్ డేటా. ఓకే, సో ఈ వ్యూ బ్యాగ్ ఆబ్జెక్ట్ లేకి ఎంప్ డేటా ఆబ్జెక్ట్ లేకి మన డేటా టేబుల్ అంతా ఈ డేటా దీంట్లోకి వేసి పాస్ చేస్తాం. ఓకే, సో అది. సో ఇప్పుడు ఈ వ్యూ బ్యాగ్ డాట్ ఎంప్ డేటా మనకి వ్యూ ఎంప్లాయ్ డేటాలోకి తెచ్చుకున్నాం. సో ఇది ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే వ్యూ బ్యాగ్ అసైన్ చేసినాం కాబట్టి. సో మన వ్యూలో యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఎట్లా నేను దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానంటే సేమ్ ఇట్లా. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసాం. సో వ్యూ బ్యాగ్ డాట్ కార్ నేమ్స్ అంటే ఇదేంటి స్ట్రింగ్ అరే కాబట్టి ఈ వ్యూ బ్యాగ్ డాట్ కార్ నేమ్స్ ఏముంటాయి, అన్ని కార్ నేమ్స్ ఉంటాయి, అంటే అన్ని స్ట్రింగ్స్ ఉంటాయి లోపల. సో ఒక్కొక్కసారి లూప్ తిరిగినప్పుడు ఈ లోపల నుంచి ఒక్కొక్క స్ట్రింగ్ బయటకు వస్తుంది. సో నేను అందుకే స్ట్రింగ్ వేరియబుల్ కి అసైన్ చేసినాను. ఓకే, తర్వాత ఆ వేరియబుల్ ని ఇక్కడ ప్రింట్ చేసినాను. అట్లనే ఇది స్ట్రింగ్ అయితే మనం స్ట్రింగ్ అసైన్ చేసింట. ఒకవేళ ఈ వ్యూ బ్యాగ్ లో ఏదైనా ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్స్ ఉంటే అన్ని ఇంటీజర్ లిస్ట్ ఉంటే ఒక్కొక్కసారి ఒక ఇంటీజర్ ఐటమ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇంటీజర్ యాడ్ చేసుకుంటారు. సో అట్లనే ఇట్లా స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఐటమ్ ఎట్లా అసైన్ చేస్తాము, ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని ఎట్లా డిక్లేర్ చేస్తాము. అట్లనే ఇక్కడ రికార్డ్ ఉన్నప్పుడు ఒక క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ వ్యూ బ్యాగ్ డాట్ ఎంప్లాయ్ లో ఒక్కొక్క రికార్డ్ ఉంటుంది. ఆ ఒక్క రికార్డ్ దేనికి సిమిలర్ మనకు తెలుసు కదా, ఎంప్లాయ్ క్లాస్ లో ఆ రికార్డు సంబంధించిన కాలమ్స్ అన్ని ఈ క్లాస్ లో ఉంటాయి. అందుకే నేను ఇది ఒక రికార్డ్ కాబట్టి ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. దానికి సంబంధించి మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఎట్లా. సో ఇక్కడ ఎట్లయితే బ్యాక్ ఎండ్ నుంచి ఇక్కడ మనం ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారో ఇన్సెట్ గా ఇట్లా క్లాస్ కి ఎట్లా బైండ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే మనం దీంట్లో ఈ వ్యూ బ్యాగ్ లో అన్ని రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక రికార్డ్ ని హోల్డ్ చేసుకోవడానికి ఒక క్లాస్ ఆబ్జెక్ట్ అయితే హోల్డ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు వచ్చే ఈ వ్యూ బ్యాగ్ లో డేటా సిమిలర్ క్లాస్ ఇదే కాబట్టి స్పెసిఫిక్ గా ఈ క్లాస్ తీసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ టైం రికార్డ్ ఒక్కొక్కసారి ఇక్కడ మెనీ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రికార్డ్ ని ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ లోకి వస్తుంది. ఆ రికార్డ్ ద్వారా ఫస్ట్ టైం ఫర్ ఈచ్ తిరిగినప్పుడు ఫస్ట్ రికార్డ్ బయటకు వస్తుంది. ఆ ఫస్ట్ రికార్డ్ అంటే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ లో ఈ క్లాస్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని యాక్సెస్ చేయగలరు కదా. సో డేటా అసైన్ అయింది అనమాట. సో @రికార్డ్ డాట్ ఎంప్లాయ్ ఐడి అంటే ఫస్ట్ టీఆర్ బైండ్ అయింది. మళ్ళీ సెకండ్ టైం ఇంకో రికార్డ్ బయటకు వస్తుంది. మళ్ళీ ఆ రికార్డ్ ఈ వేరియబుల్ ద్వారానే మళ్ళీ ఆ రికార్డ్ లో ఉన్న వాల్యూస్ అన్ని రీడ్ చేసి ఇలా ఫైనల్ గా డిస్ప్లే చేస్తాం. అట్లా మనము ఎప్పుడైనా కానీ కంట్రోలర్ నుంచి వ్యూకి ఇలా డేటా పాస్ చేస్తాం. ఎక్కువగా వ్యూ బ్యాగ్ చేసి పాస్ చేస్తాం. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. సో ఐ థింక్ సో మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఎవరైనా కన్ఫ్యూజన్ గా ఫీల్ అయిన వాళ్ళు మళ్ళీ వాచ్ చేయండి, ఇంకొకసారి వాచ్ చేయండి, డెఫినెట్ గా అర్థమైంది. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంబీసీలో వ్యూ బ్యాగ్ యూస్ చేసి మనం చాలా
మేజర్ డేటా అంతా మనం ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటాం. సో ఫీడ్బ్యాక్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ డేటా మనం హోల్డ్ చేయొచ్చు. ఇది ఇంటీజర్ కానీ, స్ట్రింగ్ కానీ, అరే కానీ, టేబులర్ డేటా కానీ, ఏ డేటా అయినా మనము చూసాం. ఇప్పుడు మనం అన్ని రకాల డేటాని మనము ఇక్కడ వ్యూకి పాస్ చేసి మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇది అర్థం కాకపోతే ఒకవేళ నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో మళ్ళీ వినండి, అర్థమైపోతుంది. సరే, ఓకే. I think that's it for today's class, guys. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఇప్పుడు చూడండి, ఈ వ్యూ బ్యాక్ డేటా ఉంది కదా. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూస్తాను. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఏం చేద్దామంటే, సో ఈ వ్యూ బ్యాగ్ లో ఎవరైనా హెచ్ఆర్ డేటా అంతా చూసుకోగలుగుతున్నాడు, హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ అంతా. సో ఏదైనా అతనికి ఎంప్లాయీ నేమ్ కానీ, ఫర్ నేమ్, సెకండ్ నేమ్, ఏదన్నా డేట్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు. అతను టైప్ పొరపడిన ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసేటప్పుడు సెలెక్ట్ రాంగ్ చేసుకుండొచ్చు. సో అతనికి మనం ఎడిట్ ఆప్షన్ ఇస్తాం అన్నమాట. సో ఎడిట్ ఆప్షన్ ఎలా ఇస్తాం? ప్రతి రికార్డ్ ఎడిట్ చేసుకోవడానికి, ఏదైనా రికార్డ్ డేటా అవసరం లేదు, ఏదైనా ఎంప్లాయీ రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటే, డిలీట్ చేయాలంటే ఎట్లా చేస్తాడు, ఏదైనా అప్డేట్ చేయడానికి సేవ్ ఎట్లా పెట్టారు, అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్, గైస్. ప్లీజ్ మేక్ షూర్, ప్లీజ్ ప్రాక్టీస్. మీరు ఎంత బాగా వాచ్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐ హోప్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, గైస్.